దేవాది దేవుని మహాకృపలో ఇచ్చుట అనే విషయాన్ని గురించి మనం గత వారం ఆలోచించాం. ఇవ్వడం అనేది ఏమిటని నేర్చుకున్నాం మనం. అది దేవుని యొక్క లక్షణం. ఇట్స్ ఎ డివైన్ థింగ్ అని మనం నేర్చుకున్నాం. ఇవ్వడం అనేది దైవ లక్షణం. అది ఎవరికిచ్చినా సత్కార్యానికి ఇస్తుంటే, ఆ ఇచ్చేది సత్కార్యం అయితే, ఆ సత్కార్యానికి ఇవ్వబూనుకుంటే అది దైవ లక్షణం అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. సరే, ఇక దశమ భాగాలు అనే వాటి చరిత్ర మనం అధ్యయనం చేయగలిగితే, అబ్రహాం ఇచ్చినటువంటి దశమ భాగం మెల్కీసెదెకి కొల్ల సొమ్ములో ఇచ్చాడు. ఆ ఒక్కసారి ఇచ్చాడు. అది హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ చరిత్ర ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు అంతే. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఆ చరిత్రను ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ జరిగిపోయిన సంఘటనని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఒకసారి ఆ మాట చదువుదాం, అందరూ కూడా చదవండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఇతడు ఎంత గనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాడట. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. ఇక్కడే మనకి పాత నిబంధనలో దశమ భాగం ఎవరి దగ్గర తీసుకోవాలో కూడా ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఎవరు తీసుకోవాలి? అక్కడ లేవీయులు తీసుకోవాలట. వారు వారి సహోదరులు మిగిలిన గోత్రాల వారు అబ్రహాము గర్భవాసమున పుట్టినప్పటికీ కూడా ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద అనగా ఇశ్రాయేలు గోత్రముల యొద్ద లేవి గోత్రము వారు 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎవరు పొందారు? లేవీయులు పొందారు. ఎవరి దగ్గర తీసుకోవడానికి లేవీయులు ఆజ్ఞను పొందారు? ఇశ్రాయేలీల దగ్గర తీసుకోవడానికి లేవీయులు ఆజ్ఞను పొందారు. లేవీయులు అనగానే యాకోబు యొక్క పుత్రుడు లేవి, లేవి కుమారులు లేవీయులు. యాకోబుకు 12 మంది కుమారులు కదా. 12 మంది 12 గోత్రాలు అయ్యారు. 12 గోత్రాల వారికి పాలస్తీనా దేశాన్ని, పాలస్తీనా భూభాగాన్ని మోషే నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో సమానంగా పంచివ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ 12 గోత్రాల వారికి సమానంగా పంచడం జరిగిందో, ఈ 12 గోత్రాల్లో నుంచి లేవి గోత్రాన్ని పక్కకు తప్పించారు. లేవి గోత్రాన్ని పక్కకు తప్పించి వాళ్ళకి యాజకత్వం అప్పగించారు. టూకీగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది చరిత్ర, పాత నిబంధన కాలపు చరిత్ర. లేవి గోత్రాన్ని పక్కకు తప్పించి వాళ్ళకి బాధ్యత అప్పగించారు. రెండో పాయింట్ ఏంటంటే, యోసేపు గోత్రాన్ని కూడా పక్కకు తప్పించారు. అంటే ఇప్పుడు ఎంతమంది తప్పుకున్నారు? 12 మందిలో లేవి తప్పుకున్నాడు, యోసేపు తప్పుకున్నాడు. లేవి యోసేపు తప్పుకుంటే మరి ఎన్ని గోత్రాలు అవుతున్నాయి? ఇక్కడ 12 మందిలో ఇద్దరిని తీసేస్తే 10 అవుతున్నాయి. 10లో యాకోబు ఏం చేస్తాడంటే, యోసేపు ఫలించడు కొమ్మ అని చెప్పి యోసేపు యొక్క గొప్పతనాన్ని బట్టి అతనికి 2 ఇస్తాడు. రెండు పాళ్ళు ఇస్తాడు. 2 పాళ్ళు ఇస్తే యోసేపును తప్పించి యోసేపు 2 కుమారుల్ని తన కుమారులుగా స్వీకరిస్తాడు. ఎఫ్రాయిము, మనష్షే. అర్థమైందా? ఎఫ్రాయిము, మనష్షే వీళ్ళిద్దరినీ కూడా, ఈ 2 గోత్రాల వాళ్ళని కూడా యోసేపు పుత్రులు వాళ్ళు యాకోబు తన పిల్లలుగా స్వీకరిస్తాడు. అంటే ఒక రకంగా దత్తత చేసుకున్నాడు అనుకోండి. కొడుకు పిల్లల్ని, అంటే మనవలిద్దరిని దత్తత చేసుకున్నాడు అని అనుకోండి, కాసేపు మీకు అర్థం కావడానికి. అలాగ అనుకుంటే యోసేపును పక్కన పెట్టాడు. తర్వాత లేవీనేమో యాజకత్వం కోసం పక్కన పెట్టాడు. 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో మళ్ళీ ఇద్దరిని కలిపాడు. ఆ ఇద్దరు ఎవరు? ఎఫ్రాయిము, మనష్షే. సో మొత్తం ఎన్ని గోత్రాలు అయ్యాయి? ఇప్పుడు 12 గోత్రాలు అయ్యాయి. ఆ రకంగా 12 గోత్రాలు అవుతున్నాయి. ఈ 12 గోత్రాల వారు యాజకత్వం జరిగిస్తున్న లేవి గోత్రానికి దశమ భాగాలు ఇవ్వాలట. ఇక్కడ హెబ్రీ పత్రికలో చెప్తున్నది అదే. హెబ్రీ పత్రికలో క్రైస్తవులకు చెప్పబడుతున్న మాటలు కావివి. గ్రంథాన్ని చదివేటప్పుడు సమయాన్ని, సందర్భాన్ని, పరిస్థితిని జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ ఆలోచిస్తుంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా చూడండి. ఇతడు ఎంత ఘనుడో చూడండి. మెల్కీసెదెకు గురించి మాట్లాడుతున్నాడు. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాడట. ఆ ఒక్కసారి మళ్ళీ నెల ఇవ్వడం కానీ, ప్రతి సంవత్సరం ఇవ్వడం కానీ అలాంటి రూల్ లేదు ఇక్కడ. ఆ ఒక్కసారి ఇచ్చాడు. మెల్కీసెదెకు ఇచ్చాడు, యాజకుడికి. ఆ తర్వాత అంటాడు, మరియు లేవి కుమారులలో నుండి
యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను. ఇక్కడ తమ సహోదరులు అంటే మరలా ఎవరు వస్తారు లెక్కలోకి? 12 గోత్రాల వారు. అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున అనగా పాత నిబంధన చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, పాత నిబంధన ప్రకారంగా దశమ భాగాలు తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి చెప్పేయండి? లేవీయులు తీసుకోవాలి. ఎఫ్రాయిమీలు తీసుకోవచ్చా? చెప్పాలి. ఎఫ్రాయిము గోత్రం వారు తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఒకవేళ మాకు ఇవ్వండి అని ఎఫ్రాయిము గోత్రం వారు అంటే ఆజ్ఞాతిక్రమమా కాదా? చెప్పండి, ఆజ్ఞాతిక్రమమా కాదా? ఆజ్ఞాతిక్రమమే. యాజకులు అనగానే మరలా ఏ గోత్రం వాడైనా యాజకుడు అయిపోవచ్చు అని కాదు అక్కడ. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారంగా మెల్కీసెదెకు క్రమం ఒకటి ఉంది, లేవి కుమారుల క్రమం ఒకటి ఉంది. ఈ మెల్కీసెదెకు క్రమంలో యేసుక్రీస్తు కోసం మాత్రమే మెల్కీసెదెకు క్రమం. ఆ క్రమంలో నుంచి యాజకుడు యేసుప్రభు ఒక్కరే వస్తారు. అందుకు మెల్కీసెదెకు క్రమం అది. ఇక్కడ లేవి కుమారుల్లో లేవీలులో నుండి ఎవరు యాజకులైతే వాళ్ళు యాజకులు అవ్వచ్చు. లేవి క్రమంలో అదొక క్రమం. ఎఫ్రాయిమీలు కానీ మిగిలిన గోత్రాలు వాళ్ళు కానీ దశమ భాగాలు తీసుకునే ఆజ్ఞను దేవుడి యొద్ద పొందలేదు వాళ్ళు. మరి కేవలం ఆజ్ఞ పొందింది ఎవరు? లేవీయులు మాత్రమే ఆజ్ఞ పొందారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి వాళ్ళెవరు కూడా దశమ భాగాలు తీసుకునే అర్హత కలిగిన వాళ్ళు కాదు. ఒక్క లేవీయులు మాత్రమే ఆ 12 గోత్రాల వాళ్ళ దగ్గర దశమ భాగాలు తీసుకునే అర్హతను పొందారు. ఎందుకంటే వాళ్ళు యాజకత్వం జరిగిస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం మీకు అర్థం కావాలి. అది ఏంటంటే లేవీకాండం 27వ అధ్యాయము, లేవీకాండం 27వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దాం. లేవీకాండం 27వ అధ్యాయము 30వ వచనం. చాలా జాగ్రత్తగా ప్రతి రెఫరెన్స్ కూడా మీరు పరిశీలన దృక్పథంతో చూడండి. భూధాన్యములలోనేమి అంటే, భూధాన్యములు అంటే ఉదాహరణకి ఒక 40 కాటాలు లేదా 40 బస్తాల ధాన్యం పండింది అనుకోండి వరి. అందులో ఎంత దశమ భాగం ఇవ్వాలి? వీళ్ళు 4 బస్తాలు ఇవ్వాలి. 100 బస్తాలు పండితే 10 బస్తాలు ఇవ్వాలి. అది రూల్ అనమాట పాత నిబంధన కాలంలో. పాలస్తీనా ఇజ్రాయెల్ భూభాగంలోని ప్రజలకు మాత్రమే వర్తించేటువంటి రూల్. రైట్. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఏమండి? రైట్. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనా విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దీంతో కలపాలట. మళ్ళీ దశమ భాగంలో చెల్లించాల్సిన దాంట్లో ఇది ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు, వేరే ఇస్తానన్నాడు అనుకోండి, 5వ భాగం కలిపి ఎక్స్ట్రా ఇవ్వాలట. అది నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి. ఇది రూలు. గోవులలోనే కానీ గొర్రెలు మేకలలోనే కానీ కోల క్రింద నడుచుచున్న వాటన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో కూడా ఏం చేయకూడదట? పరిశోధింపకూడదు. దాన్ని మార్చటానికి వీల్లేదు. ఒకవేళ మార్చిన ఎడల అదియు దానికి మారుగా ఇచ్చినది కూడా ప్రతిష్ఠితమవుతుంది. అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము. ఇవి యెహోవా సినాయి కొండ మీద అమాలేకీలకిచ్చిన ఆజ్ఞలు కాదు, ఫిలిస్తీన్లకిచ్చిన ఆజ్ఞలు అది కూడా కాదు, అమోరీలకిచ్చిన ఆజ్ఞలు, హివ్వీలకిచ్చిన ఆజ్ఞలు, పెరిజ్జీలకిచ్చిన ఆజ్ఞలు, ఎబూసీలకిచ్చిన ఆజ్ఞలు, ఎదోమీలకిచ్చిన ఆజ్ఞలు కాదా? అంటే ఎంతోమంది ప్రజలు ఉన్నప్పటికీ బబులోనీలకిచ్చిన ఆజ్ఞలు, గ్రేకీలకిచ్చిన ఆజ్ఞలు, రోమీలకిచ్చిన ఆజ్ఞలు, అన్యులకిచ్చిన ఆజ్ఞలు అనడానికి అవకాశం లేదు. ఎంతోమంది ప్రజలు ఆ కాలంలో ధర్మశాస్త్ర కాలంలో ఉన్నప్పటికీ వాళ్ళెవ్వరికీ ఈ ఆజ్ఞలు ఇవ్వబడలేదు. అంటే దశమ భాగాలు అనేవి పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలకు మాత్రమే వాడుకలో ఉన్నవి తప్ప, వాళ్ళకు మాత్రమే ఆజ్ఞలుగా ధర్మశాస్త్రం వచ్చాక ఇవ్వబడ్డాయి తప్ప, ఆ రోజుల్లో ఇంకా అమోరీలు, హివ్వీలు, పెరిజ్జీలు, ఎబూసీలు, అమాలేకీలు, కనానీయులు ఇంకా చాలామంది ఉన్నారు. చాలామంది ప్రజలు ఉన్నారు, ఫిలిస్తీన్లు. వాళ్ళెవ్వరికి కూడా ఈ ఆజ్ఞలు ఇవ్వబడలేదు. అంటే వాళ్ళు ఎలా పడితే అలా ఉండొచ్చు. వాళ్ళకి నో రూల్స్, నో రెగ్యులేషన్స్. వాళ్ళు ఎలా పడితే అలా ఉండొచ్చు. కానీ ఇశ్రాయేలీలు మాత్రం 12 గోత్రాలు సుమా,
12 గోత్రాల వాళ్ళు ఏం చేయాలంటే సీనాయి కొండ మీద ఈ దశమ భాగాలు ఎవరికి ఇవ్వాలని మనం నేర్చుకున్నాం ఇందాక హెబ్రీ పత్రికలో. పౌలు గారు చెప్తున్నాడు, హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు 7వ అధ్యాయంలో ఎవరికి ఇవ్వాలట వాళ్ళు? లేవీయులకి. అబ్రహాము మెల్కీసెదెక్కి ఇచ్చాడు. లేవి కుమారుల్లో నుండి వచ్చేవాళ్ళు అందరూ అబ్రహాము సంతానమైనప్పటికీ కూడా ఈ అబ్రహాము సంతానం అంతా కూడా లేవి గోత్రానికి దశమ భాగాలు ఇవ్వాలట. అసలు ఆ గోత్రానికి ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న వచ్చింది కదా మీకు. మరి ఎందుకు ఇవ్వాలి ఆ గోత్రానికి? 12 గోత్రాల వాళ్ళు లేవి గోత్రానికి ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న వచ్చింది అనుకోండి మీ కళ్ళ ముందుకి. ఆ ప్రశ్నకు కూడా సమాధానం ఉంది. ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయము, సంఖ్యాకాండం 18వ అధ్యాయము 21 నుండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 21 నుంచి. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ఎవరికి ఇచ్చావు ప్రభు అంటే లేవీలకి ఇచ్చాను నాయన. అంటే మిగిలిన గోత్రాల వాళ్ళకి ఇవ్వలేదా ప్రభువా? జబూలూను గోత్రానికి ఇవ్వలేదా? నఫ్తాలి గోత్రానికి ఇవ్వలేదా? దాను గోత్రానికి ఇవ్వలేదా? మనష్షే మనష్షే గోత్రానికి ఇవ్వలేదా? ఎఫ్రాయిము గోత్రానికి ఇవ్వలేదా? అంటే కేవలం ఈ లేవి గోత్రానికి మాత్రమే ఇచ్చావా? బెన్యామీన్ గోత్రానికి ఇవ్వలేదా? యూదా గోత్రానికి ఇవ్వలేదా? రుబేనీలకు ఇవ్వలేదా? గాదీలకు ఇవ్వలేదా? ఎవరికి ఇవ్వలేదా? మరి ఎవరికి ఇస్తావు నువ్వు? లేవీయులకు మాత్రమే స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ఉందా లేదా చూడండి మీ బైబిల్లో. ఉందా? ఉంది. నేను లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. అనగా ఎవరికి? లేవీయులకు. రైట్. 24వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని. క్లియర్గా ఉంటుంది బైబిల్ ఎప్పుడు కూడా. మనం చదవడం లేదనే ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఉండాలి, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకి అర్థం కాని రీతిలో వ్రాయించాడు. ఎవరికి ఇచ్చాడట? లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని. అందుచేత వారు ఇశ్రాయేలీయుల మధ్య స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. ఇది ఇంకా ట్విస్ట్, పెద్ద ట్విస్ట్. ధర్మశాస్త్రం ప్రకారంగా లేవీయులు దశమ భాగాలు తీసుకుని దశమ భాగాల మీద బతకాలి. వాళ్ళ పేరు మీద ఎలాంటి ఆస్తి ఉండటానికి వీలు లేదు. వాళ్ళ మధ్యలో ఏ విధమైన స్వాస్థ్యము సంపాదించడానికి వీలు లేదు. ఇది కట్టుబాటు. ఏంటి కట్టుబాటు? 12 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేల్ గోత్రాల వాళ్ళు లేవీయులకి ఏమి ఇవ్వాలి? దశమ భాగం ఇవ్వాలి. వీళ్ళు ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. కానీ ఆస్తులు సంపాదించుకునే అధికారం ఎవరికి లేదట? లేవీయులకి లేదట. మరి ఎవరికి ఉందట ఆస్తులు సంపాదించుకునే అధికారం? ఇశ్రాయేల్ 12 గోత్రాల వాళ్ళకి ఉంది. కాబట్టి ఇవి తెచ్చుకుని మనం తగిలించుకున్నాం అనుకోండి, అందరూ ఇబ్బంది పాలవ్వాలి. అవదా? మరి ఇవి మనకి తగలవు, ఇవి మనకి సెట్ కావట్లా. ఒకవేళ సెట్ అయింది అనుకుందాం, వాళ్ళు నేనే మీ దగ్గర దశమ భాగం తీసుకుంటాను, నేను లేవీయుడిని అని వస్తే, ముందు నేను లేవీయుడిని అవ్వాలి, మీరు ఇశ్రాయేలీలు అవ్వాలి. సో మీరు ఇశ్రాయేలీలు కాదు, నేను లేవీయుడిని కాదు, మనమందరం ఎవరం? క్రైస్తవులం, అలాగే అన్యజనులం, భారతీయులం. మన జాతి ఏంటంటే భారత జాతి, భారతీయులం మనం. అలాగే మనం అన్యజనులం బైబిల్ లెక్కల ప్రకారంగా. ఇశ్రాయేలీలం కాదు, క్రైస్తవులం. అర్థమవుతుందా? క్రీస్తును నమ్మిన క్రైస్తవులం. భారతీయులం జాతిని బట్టి, క్రీస్తును నమ్మిన క్రైస్తవులం. కాబట్టి క్రైస్తవుడు ఎవరి దగ్గర తీసుకుంటాడు దశమ భాగం? క్రైస్తవుడు ఎవరికిస్తాడు? సో కాబట్టి దశమ భాగము లేదా 10వ వంతు అనేది మనది కాదు అనడానికి ఇక్కడతో క్లియర్. 10వ వంతు అనేది మనం తగిలించుకుంటే, ఇప్పుడు ఒకవేళ నేనే మీ దగ్గర తగిలించుకుని నేను తీసుకున్నాను అనుకోండి, మరి మా ఇల్లు ఈ పొలం కూడా మరి మా నాన్న ఇచ్చిందే మాకు, మా ఇల్లు మా నాన్న ఇచ్చిందే మాకు, ఇంకెక్కడైనా మాకు ఏమున్నా సరే అదంతా మరి స్వాస్థ్యం కింద లెక్క వస్తుంది. సో ఆ స్వాస్థ్యం ఏది కూడా మరి మీ మధ్యలో నేను సంపాదించడానికి అర్హుడిగా ఉండను. మరి ఏం చేయాలి అప్పుడు? ఇది మనం తగిలించుకోకూడదు, మనది కాదు, మనకు సూటబుల్ కాదు.
అదిగాక గొర్రెలు అంటాడు, గోవులు అంటాడు, అవి అంటాడు, ఇవి అంటాడు, అన్నింట్లో దీయమంటాడు, ధాన్యాలు అంటాడు. డబ్బులు మాత్రం దశంభాగం అంటే కేవలం డబ్బు అనుకుంటున్నారు ప్రజలు. డబ్బు మాత్రమే కాదు, అన్నింటిలోనూ అంటాడు. కాబట్టి ఇది క్లియర్గా ఎవరు ఆచరించాలి అంటే ఇశ్రాయేలీలు. అందుకే ఇశ్రాయేలీలకు ఇచ్చాను, వాళ్ళు మీ మధ్యలో స్వాస్థ్యం సంపాదించడానికి వీలు లేదు. ఆ తర్వాత మరి లేవీలకి ఏం చెప్పాడంటే 25వ వచనంలో, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు లేవీలతో ఇట్లనము. మళ్ళీ ఇక్కడ చూడండి, లేవీలతో, మరి మిగిలిన గోత్రాలతో కాదు, ఒక్క లేవీ గోత్రంతోనే ఇట్లనము. ఏమనాలి ప్రభువా? నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన, నేను ఇప్పించాను నాయన మీకు, నేను ఇప్పించాను మీకు. ఎవరికి? లేవీయులకు. కొత్త నిబంధన విధానాలు మాట్లాడుకుందాం, ఇది పాత నిబంధన విధానం. నా రక్తం వలన క్రొత్త నిబంధన అన్నాడు కదా, ఆ విధానాలు మాట్లాడుకుందాం, కంగారు పడకండి, జాగ్రత్తగా వినండి. ఏమండి? రైట్. లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో, అనగా దశమ భాగము యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లించాలట. మళ్ళీ లేవీయులు మళ్ళీ దశమ భాగంలో మళ్ళీ వీళ్ళు ఏం చేయాలట? దశమ భాగం ప్రతిష్టార్పణంగా చెల్లించాలట లేవీయులు. రైట్, చదవండి. మీకు వచ్చి ప్రతిష్టార్పణపు కళ్ళపు పంట వలను ద్రాక్షల తొట్టి ఫలము వలను ఎంచవలను. అట్లు మీరు ఇశ్రాయేలు యొద్ద పుచ్చుకుని మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణము యెహోవాకు చెల్లింపవలను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించే అర్పణమును యాజకుడైన అహరోనుకి ఇవ్వాలట. అంటే అహరోను వంశస్థులకి మళ్ళీ ఎవరు ఇవ్వాలి? లేవీలు ఇవ్వాలి. ఇదేం క్రమమో చూడండి, ఎన్ని లింకులు ఉన్నాయో చూడండి. ఇశ్రాయేలీల దగ్గరేమో లేవీలు తీసుకోవాలి, లేవీలు దశం భాగాలు తీసి ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ అహరోనీలకి ఇవ్వాలి. ఇది ఒక ప్రాసెస్ నడుస్తుంది పాత నిబంధనలో. ఇవన్నీ మనం తెచ్చి తగిలించుకుంటే అహరోనీలు ఎవరు? ఇప్పుడు మీరు రియల్గా ఆలోచించండి, బుర్రపెట్టి ఆలోచించండి. అక్కడిది కలిపి చేర్పకండి. అహరోనీలు ఎవరు? లేవీలు ఎవరు? ఇశ్రాయేలీలు ఎవరు? మనం ఇశ్రాయేలీలమా? కాదు కదా, భారతీయులం మనం. ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు ఇప్పుడు? ఇజ్రాయెల్లో ఉన్నారు. మొన్న వారం మనం చెప్పుకున్నాం, వాళ్ళు కొత్త నిబంధన నమ్ముతారా? నమ్మరు. యేసుక్రీస్తుని నమ్ముతారా? నమ్మరు. అంగీకరిస్తారా మెస్సియాగా? అంగీకరించరు. వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది. ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 39 పుస్తకాలే ఉంటాయి. మన దగ్గర ఉన్న బైబిల్ ఎన్ని ఉంటాయి? 66 ఉంటాయి. ఈ 66లో మనం పాటించేవన్నీ 27లో కూడా కొన్ని మెలికలు ఉన్నాయి. మళ్ళీ 27 తీసుకోవడానికి లేదు మళ్ళీ. ఎందుకంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యాలు, ఇవన్నీ కూడా చరిత్ర పుస్తకాలు. అర్థమైందా? అందులో ఏది ధర్మశాస్త్రానికి సంబంధించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు, ఏది నూతన నిబంధనకు సంబంధించి మాట్లాడుతున్నది కూడా మనకు తెలియాలి. అందులోనే మార్పులు చేశాడు. ఇదిగో నేను మీతో చెప్పినదేమనగా, నీ కుడి చెంప మీద కొట్టువాని వైపుకు ఎడమ చెంప కూడా తిప్పు, కంటికి కన్ను పంటికి పన్నుని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎక్కడ విన్నారు? పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో విన్నారు కదా. నేను మారుస్తున్నాను, ఇది మీరు తీసుకోండి, అది తీసుకోకండి. కంటికి కన్ను పంటికి పన్ను అనేది మీరు తీసుకోకండి, అది మీది కాదు. నా రక్తం వల్ల కొత్త నిబంధనలో కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపండి, ఇది తీసుకోండి. చూసారా? అందులోది మీది కాదు, అది మీకొద్దు, ఇది మార్చుతున్నాను అని మనకేం చెప్తున్నాడంటే మళ్ళీ మార్చిస్తున్నాడు. ఇప్పుడు చాలామందికి బైబిల్ చదివే విధానాలు తెలియకపోవటం వల్ల, అంటే ధర్మశాస్త్రం మంద కాదా, అందులో నీతి మనకు అక్కర్లేదా అంటారు. నీతి ఎప్పుడు నీతే, అది మనకు అక్కర్లేదని ఎవరు అనరు. నీతి ఎప్పుడు నీతే. ఆచార వ్యవహారాలు, బలి సంబంధమైన కార్యక్రమాలు, అప్పుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతులు, విధి విధానాలు మార్చబడ్డాయి. ఏదైతే నీతి ఉందో ఆ నీతిని కొత్త నిబంధనకు కూడా మరలా ఏం చేశాడు? ట్రాన్స్ఫర్ చేశాడు. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. తల్లిని తండ్రిని సన్మానించు ఎక్కడుంది? పాత నిబంధనలో ఉంది. మరి దాన్ని కొత్త నిబంధనకు ట్రాన్స్ఫర్ చేశాడా లేదా? దేవుడు మనకు అవసరమైన నీతిని కూడా కొత్త నిబంధనలోకి తీసుకొచ్చేసాడు. కానీ బలులు, అర్చనారాధులు, అర్పణలు, బలిపీఠాలు, గుడారాలు, మందసాలు, ఇవేవైతే ఉన్నాయో ఆ బలి సంబంధమైనటువంటి అర్పణలు, అర్చనారాధులు, ఇశ్రాయేలు సంబంధమైన అర్చనారాధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడే ఆపేశాడు. అవి వద్దురా నాయన, మీకు వద్దు. ఎందుకంటే అది బాలశిక్షకుడట. క్రీస్తు దగ్గరికి మిమ్మల్ని నడిపించడానికి అది ఏంటట? బాలశిక్షకుడట ధర్మశాస్త్రం అనేది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము
23వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. జాగ్రత్తగా చూడండి. మనము అనగానే పౌలు గారు ఇశ్రాయేలీలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మనం అంటే మళ్ళీ మనం కాదు, మనం తగిలించుకోకూడదు. ఇది అర్థమైందా? మనం అని మనం తగిలించుకుంటే కుదురుతుంది. ఇది మనం కాదు. మనం ధర్మశాస్త్రానికి ఎప్పుడూ లోబడలేదు. బాగా ఆలోచించండి. బైబిల్ చదివేటప్పుడు సందర్భాలు తెలియాలి. మనము అనగానే సంఘానికి ఆపాదించేసుకున్నాం అనుకోండి, లెక్కలు మారిపోతాయి. తెలివిగా చదవండి బైబిల్. మనము అని ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నది మనల్ని ఉద్దేశించి కాదు, ఆ గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. తనను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాడు. చదవండి అక్కడ ఏమంటున్నాడు. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము అనగా ఆనాటి యూద జాతి పౌలు గారితో కూడా కలుపుకొని, ఎందుకంటే ఈయన కూడా యూదుల్లో బెన్యామీను గోత్రానికి చెందినోడే కదా, ఇశ్రాయేలీల్లో. రైట్. ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. ధర్మశాస్త్రాన్ని తేల్చబోల్చాడు. బాల శిక్షకుడు. పరిణతి పొందిన వాడికి శిక్షకుడు కాదు, పరిపూర్ణుడికి శిక్షకుడు కాదు. క్రొత్త నిబంధనకు వారసుడైన వాడు పరిపూర్ణుడు. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఏమని పోల్చుకుంటున్నారంటే యూదులు బాల శిక్షకుడితో పోల్చుకుంటున్నారు. మనకు కష్టమా ఇది కూడా? మనం ఎప్పుడు ధర్మశాస్త్రానికి మనం కానీ మన తాత ముత్తాతలు కానీ ఎప్పుడు లోబడలా. మనం ఫస్ట్ నుంచి దేనికి లోబడుతున్నాం? నా రక్తం వలనైనా క్రొత్త నిబంధనకే మనం లోబడుతున్నాం. ధర్మశాస్త్రానికి మనం ఎప్పుడూ కట్టుబడలేదు, మనకు లేదు. అది ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలోనే ఉంది ధర్మశాస్త్రం. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు కూడా నేను చాలా క్లియర్గా చూశాను. దాన్ని ముట్టుకునేవారు వాళ్ళు పైన పెట్టుకుంటారు. యూదులు చాలా పవిత్రంగా చదువుతారు, ఇలా ఊగుతా చదువుతారు వాళ్ళు. మరి ఎందుకు అలా ఊగుతారో తెలియదు. అడుగుదాం అనుకున్నాను కానీ అడగలేదు. ఈసారి వెళ్ళినప్పుడు అడుగుతాను. ఇలాగే చదువుతారు వాళ్ళు, ఇలా చదువుతారు. ఎందుకు అలా ఊగుతున్నారబ్బా అనుకున్నాను నేను. అదే మరి అదేమన్నా సంప్రదాయం ఏంటో మరి తెలీదు. రైట్. సో అది వాళ్ళు ఫాలో అవుతున్నారు, మనం ఫాలో అవ్వట్లా. మనం ఎప్పుడూ ఫాలో అవ్వాలా. రైట్. చదవండి, కింద చదవండి. ఇప్పుడు అయితే విశ్వాసము వెల్లడి అయిపోయింది కనుక, చూడండి ఇది మళ్ళీ పాస్ట్ టెన్స్. ఆ రోజుల్లోనే 2000 ఏళ్ల కిందట పౌలు గారు మాట్లాడుతున్నారు. అయితే విశ్వాసము వెల్లడి అయిపోయింది గనుక ఇక బాల శిక్షకుడి క్రింద ఉండము అని ఉందా? ఇంకా ఉంటాము అని ఉందా? వాళ్ళే ఇంక మనం ఉండము అంటున్నారు. ఇప్పుడు ఎక్కాల పుస్తకం తెచ్చి 10వ తరగతి పిల్లాడికి ఇచ్చామనుకోండి, ఏమంటాడు చెప్పండి? 10వ తరగతి అనకూడదేమో, డిగ్రీ పూర్తయిపోయినోడి దగ్గరికి ఎక్కాల పుస్తకం తెచ్చి ఇచ్చామనుకోండి, వెంకట్రామ అనుకోవాళ్ళు ఎక్కాల పుస్తకం. చిన్నప్పుడు మనం చదువుకునేవాళ్ళం కదా. ఆ పుస్తకం తెచ్చి డిగ్రీ పూర్తయిపోయిన పిల్లాడి చేతిలో పెట్టి, ఇదిగో 2 ఎక్కం బాగా చదవరా అంటే వాడు ఏమంటాడు? నాకు 2 ఎక్కం చదివే వయసు కాదు నాయన, ఇది ఎప్పుడూ అయిపోయింది, ఇది నాది డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు నేను ఎల్కేజీలో ఉండగా చదువుకున్నాను 2 ఎక్కం ఇది అన్నట్టుగా ఇక్కడ యూదులు చెప్తున్నారు. మాకు ధర్మశాస్త్రం ఎక్కాల పుస్తకం లాంటిది, బాలశిక్షకుడు లెక్కది, అది ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు మేము విశ్వాసం వెల్లడైపోయింది కాబట్టి ఇక బాలశిక్షకుడి క్రింద మేము ఉండము అని యూదులు అంటున్నారు. మనం కాదు, ఇది మనకు సంబంధం లేదు. అంటున్నది ఎవరిక్కడ? యూదులు. ఎవరు యూదులంటే? పౌలు గారు, ఇశ్రాయేలీలు, అపోస్తలు అందరూ అందులో నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు అంటున్నారన్నమాట. చూసారా ఎంత లోతుగా అర్థం చేసుకోవాలో బైబిల్ని? ఒక్క చిన్న అక్షరం మనకు ఆపాదించేసుకుంటే అర్థాలు మారిపోతాయి. మనము అన్నది మనకు తీసేసుకోవడానికి ఇక్కడ లేదు. మనము అన్నది మనది కాదు, వాళ్ళది. యూదులు మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఆ విషయాన్ని ఇక్కడ మన కొరకు వ్రాయించాడు. మనం ఇవన్నీ అర్థం చేసుకుంటున్నాం. ఓహో, అంటే దశమ భాగాలు వాళ్ళు ఇచ్చేవారన్నమాట. గోవుల్లో, గొర్రెల్లో, మేకల్లో అన్నింటిలో ఇచ్చేవారు దశమ భాగాలు. ఎవరికి ఇచ్చేవారు? లేవీలకి ఇచ్చేవారు. లేవీలు మళ్ళీ ఎవరికి ఇచ్చేవారు? అహరోనీలకి ఇచ్చేవారు. ఈ విధంగా ఆ కాలంలో జరిగేది. అయితే ఈ దశమ భాగాల్లో నుంచి బేదలకు కూడా ఇవ్వాలి. మళ్ళీ ఇట్స్ ఏ టీం వర్క్. దశమ భాగాలు అనగానే అది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చేది కాదు, ఒక టీం కలెక్ట్ చేసేది. దశమ భాగాలు కలెక్ట్ చేయడానికి కూడా ఆ రోజుల్లో ఒక టీం ఉండేదట. నిజంగా టీం ఎందుకు ఉండాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇన్ని 100 మంది ఉన్నారు కదా మన సంఘంలో. ఇంకా రాజమండ్రి, మండపేట ఇక్కడ రాలేదు, వస్తే ఇంకా అసలు ఈ ప్రాంగణమే సరిపోదు. సో ఇన్ని 100 మంది ఉన్నారు కదా. మీ అందరికీ గొర్రెలు, గోవులు, మేకలు, ఎద్దులు ఉన్నాయి అనుకోండి కాసేపు. మీ అందరూ అందులో దశమ భాగం తీసి
ఒకసారి అట్లన్నిటి కూడా తోలుకొచ్చారనుకోండి, ఎక్కడ పెట్టాలి వాటిని? మీరు చెప్పండి. ఇటు సంఘాల్లో వాళ్ళందరూ గేదెలు గొర్రెలు తోలుకొచ్చారనుకోండి, ఎక్కడ పెట్టాలి? మనం ఇప్పుడు డబ్బుకు దాన్ని అప్లై చేసేసాం, కానీ వాస్తవానికి ఆ రోజుల్లో డబ్బుకు కాదు, భూధాన్యాలు, గొర్రెలు, గోవులు, మేకలు, ఎడ్లు అన్నింటిలో కూడా ఏం చేసేవారు? దశమ భాగాలు. ఆ కాలమానం అలాంటిది. మనం ఏం చేస్తామంటే అదంతా పక్కన పెట్టండి, ఇప్పుడు డబ్బుకు మార్చేద్దాం దాన్ని అంటాం అంతే. మనకు ఎలా కావాలంటే అలా మార్చేసుకుంటున్నాం. సో కాసేపు ఆగండి, మరి బాగా అర్థం చేసుకోవాలి కదా. పునాదుల్లోంచి పుట్టుపూర్వోత్తరాలన్నీ తవ్వుకు రావాలి మనం. అలాగే బైబిల్ అర్థమవుతుంది, అలాగే నేర్చుకోవాలి. బైబిల్ ఎప్పుడు కూడా పుట్టుపూర్వోత్తరాలు తవ్వేయాలి బైబిల్ దగ్గర. అప్పుడే మనకు ఓహో ఇదా విషయం అని మనకు ఒక క్లారిటీ ఉంటుంది. రైట్. ఇప్పుడు మీ అందరూ గొర్రెలు గోవులు 10 గేదెలు ఉన్నాయనుకోండి, ఒక గేదెని తోలుకొచ్చారనుకోండి, దాదాపు ఇక్కడ ఒక 1000 మంది ఉన్నారనుకోండి, 1000 మంది 1000 గేదెలు తెస్తే మనం ఎక్కడ కూర్చుంటాం? గేదె ఎక్కడ? 4 మనుషులు ప్లేస్ కాసేస్తే గేదె, అంతే కదా. ఇప్పుడు ఆ గేదెలన్నీ ఎక్కడ పెడతాం? అడి గడ్డి ఎవడేస్తాడు? నీళ్ళు ఎవడు పెడతాడు? కుడితే ఎవడు పెడతాడు? ఇప్పుడు మీరు అందరూ తెచ్చి నా మీద వదిలేసిపోయారు అనుకోండి, ఇప్పుడు నేను ట్రు అనుకుంటూ ఏం చేయాలి వాటిని? ఒకవేళ నేనే తీసుకుంటే కాసేపు అనుకుంటే అంతేనా? ఇక సేవ చేసేది ఏముంటుంది? గుడ్డు గేదెల మీద కూడా సరిపోద్ది. పాలు పిండుకుంటలోకి తలప్రాణం తోక్కొస్తుంది. ఓ పక్క గొర్రెలు అటు గొద్దులు ఎత్తుకునేసరికి జీవితం సరిపోద్ది ఇంకా కదా. ఓ పక్క ఎద్దులు, ఇన్ని ఉన్నాయి. అప్పుడు మరి వీటి కోసం కలెక్ట్ చేయడానికి కూడా మనుషులు ఉండేవారు. సంఖ్యాకాండం చూడండి, వాటిని కలెక్ట్ చేయడానికి కూడా మనుషులు ఉండేవారు. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, 18వ అధ్యాయం సంఖ్యాకాండం ఇందాక చదివాం కదా, 18వ అధ్యాయం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 29 నుంచి చదువుదాం. మీకు ఇయ్యబడి వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును, అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళపు వచ్చుబడివలను, ద్రాక్ష తొట్టు వచ్చుబడివలను, లేవీయులదని ఎంచవలను. మీరును మీ కుటుంబకులు ఏ స్థలమందైనను దానిని తినవచ్చు. ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చే సేవకు అది భాగము, అది మీకు జీతము అన్నాడు. చూడండి, ప్రత్యక్షపు గుడారంలో మీరు చేసే సేవకట దశంభాగం ఏంటట? జీతం. అహరోనీలకి లేవీలకి దేవుడు జీతం ఏర్పాటు చేశాడు. ఆ జీతం ఏంటి అని అంటే వీళ్ళు ఇచ్చే దశంభాగాలు. అందులో నుంచే మళ్ళీ బేదలకు కూడా ఇచ్చేవారు, అందులో నుంచే పరదేశులకు ఇచ్చేవారు. ఎందుకంటే నా మందిరపు ధననిధిలో ఆహారం ఉండున్నట్లు అంటాడు మలాకీ గ్రంథంలో. నా మందిరపు ధన నిధిలో ఆహారం ఉండున్నట్లు అంటే గాజులు ఉండేవన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ మందిరం అంటే యెరూషలేములో ఒకే మందిరం, ఊరూరుకో మందిరం కాదు. మళ్ళీ అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనం కలిపేసుకుంటే ఆ ఒక్క మందిరం గురించే మాట్లాడుతున్నాడు అక్కడ. 100 మందిరాల గురించి మాట్లాడట్లా, 100 సంఘాల గురించి మాట్లాడట్లేదు అక్కడ. మలాకీ గ్రంథంలో దేని గురించి మాట్లాడుతున్నాడు? ఒక్క మందిరం గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క మందిరం ఏ మందిరం చెప్పండి? ఏ మందిరం? యెరూషలేములో ఉన్నటువంటి మందిరం, అప్పుడు ఉండేటువంటి మందిరం. సో కాబట్టి మీరు నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతా ఎక్కడ తీసుకురావాలి? మీరు నా మందిరపు ధననిధిలోకి తీసుకురావాలి. ఆహారం ఉండాలి అక్కడ. ఈ ఆహారం బేదలకి, విధవరాండ్రకి, లేవీలకి, ప్రత్యక్షపు గుడారము సేవ చేసేవారికి, వాళ్ళందరికీ కూడా పంచడానికి మందిరపు ఖజానా, మందిరపు ధననిధిలోనికి దాన్ని తెమ్మని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించాడు. లేవీలు మరలా ఏ ఆస్తి వాళ్ళ మధ్యలో సంపాదించడానికి వీల్లేదు, దశంభాగం తిని బతకాలి. అలాగే అహరోనీయులు కూడా ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా దీని మీదే జీతంగా తీసుకుని బతకాలి. వీటిని కలెక్ట్ చేసుకోవడానికి చూడండి, ద్వితీయోపదేశకాండం ఎంత చక్కటి విషయాలు గ్రంథంలో వ్రాయబడ్డాయో చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 28. నీ దేవుడైన యెహోవా నీ చేతి పని అంతట్లోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచాలి. అప్పుడు నీ మధ్య పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులు అప్పుడు నీ మధ్య పాలు లేదట,
స్వాస్థ్యుల సెంటు భూమి కూడా కొనకూడదు. ఎవరు? లేవీలు. వాళ్ళ పేరు మీద అసలు రిజిస్ట్రేషన్ జరగడానికి వీల్లేదు. రూలు అది. నువ్వు దశంభాగం తీసుకుంటున్నావంటే నీ పేరు మీద రూపాయి కూడా ఆస్తి ఉండడానికి వీలు లేదంతే. అర్థమైందా? ఇవన్నీ ఓపెన్గా బయట మాడేసుకున్నాం అనుకోండి, అప్పుడు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ రేజ్ అయిపోతాయి. అప్పుడు ఎవరో వాదించడానికి ముందుకు రారు. వాదించడానికి ఒకళ్ళు ముందుకు వచ్చారనుకోండి, ఎవరైనా బైబిల్కి దాటి, ఇవి ఇలా ఉంటాయి రూల్స్. 1 సెంటు భూమి కూడా నీ పేరు మీద ఉండడానికి లేదన్నాడు దశంభాగం తీసుకునేవాడిని. తర్వాత నీ ఇంటనున్న పరదేశులు, తండ్రి లేనివారు, విధవరాండ్రు వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. ఎందుకంటే లేవీలకి ఇచ్చేటట్టు ఇదంతా చూడండి. మరలా 25 నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి. ఎక్కడికి వెళ్ళి? మళ్ళీ ప్రత్యేకంగా ఆ మందిరానికే వెళ్ళాలి. ఏ మందిరం? యెరూషలేములో మందిరమే. ఊరికో మందిరం, వీధికో మందిరం, వాడుకో మందిరం అలా లేవు. అప్పుడు ఒకే ఒక మందిరం ఉంది, అదే యెరూషలేములో మందిరం. యూదులు అక్కడికి వెళ్ళేవారు. నీవు ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనినైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షరసముకేమి, మద్యమునకేమి, నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారు నీ ఇంట నుండి లేవీయులు సంతోషించాలి. లేవీయుల్ని విడిచిపెట్టకూడదురా నాయన మీరు అన్నాడు. ఇశ్రాయేలుకి చాలా ఖచ్చితంగా చెప్పాడు, అరే నాయన మీరు లేవీయుల్ని విడిచిపెట్టడానికి వీలు లేదు. ఎందుకనగా మీ మధ్య వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. చూసారా? లేవీలను వదిలారా? జాగ్రత్త. యాజకులాళ్ళు, ఆ యాజకులను పోషించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఇశ్రాయేలీలారా మీ మీదే ఉంది. వాళ్ళు ఏ ఆస్తి మీ మధ్యలో సంపాదించుకోవట్లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ 10వ వంతులన్నీ ఎవరికి ఇవ్వాలి? మీకు సేవ చేస్తున్న లేవీలకు ఇవ్వాలి. ఇదే విధానం మన భారతదేశంలో కూడా అమల్లోకి వచ్చింది. ఎలా అనుకుంటున్నారు? దేవుడు మాన్యాలు ఉంటాయి. ఇప్పటికొన్ని దేవుడు మాన్యాలు మన పల్లెల్లో ఉంటాయి. దేవుడు మాన్యాలు అంటారు హైందవ సోదరులు. ఆ దేవుడు మాన్యాల్లో వచ్చే ఆదాయం ఎవరు తీసుకుంటారో తెలుసా? ఏ దేవుని గుడికైతే వాళ్ళు ఆ మాన్యాన్ని రాశారో ఆ గుడిలో అర్చకులుగా, పూజారులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద వచ్చే ఆదాయం వాళ్ళకి ఇవ్వబడుతుంది. అది ఎప్పుడు పెట్టిన కట్టడిది? పూర్వం ఎప్పుడో పెట్టుకున్నారు వాళ్ళు. ఆ కట్టడ ప్రకారంగా ఆ దేవుడి మాన్యం మీద వచ్చే సొమ్ము ఎవరి సొత్తు అనమాట? పూజారుల సొత్తు, అర్చకుల సొత్తు. ఇన్ ద సేమ్ వే ఇశ్రాయేలీల దశంభాగాల మీద వచ్చే సొత్తు అదంతా ఎవరిది? లేవీయులది. ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే వాళ్ళది. ఇంకెంతకంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఎవడో చెప్పలేడు మీకు. మరి ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? అందరికీ అర్థమైందా లేదా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. బాగా అర్థమవుతుంది మీకు, రైట్. సో మీరు కూడా ఇతరులకు అర్థం చేయించాలి. మరి తర్వాత ఇంకొక పాయింట్ చూద్దాం. అదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. అదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం. నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్షారసములోనేమి. ధాన్యం రెండోది ఏంటి? మళ్ళీ ద్రాక్షారసములోనేమి, నీ నూనెలోనేమి. నూనె కూడా మరి ఆ రోజుల్లో అదే కదండి ఆదాయ వనరు. ఆ రోజుల్లో డబ్బులు ఏంటి ఆదాయ వనరు? మరి ఏంటి ఆదాయ వనరు? బాగా భూ పంట, నూనె, ఒలివ నూనె, తర్వాత గొర్రెలు, మేకలు, ఎద్దులు, ద్రాక్షారసం, పంట, ఇవే. నీ దశమ భాగమును, నీ గోవులలోనిదేమి, నీ గొర్రె మేకల మందలోనిదేమి తొలిచూలు పిల్లలను, నీవు మృక్కుకును మృక్కుబళ్ళలో దేన్ని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ అంటుండు లేవీయులు కలుసుకుని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయి ప్రయత్నములన్నిటిలో దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటిలోనూ లేవీయులను విడవకూడదు. జాగ్రత్త. వాళ్ళకి ఏమి ఇవ్వలేదు నేను, అన్యాయం చేయకండి వాళ్ళకి. యాజ్ పర్ లా, యాజ్ పర్ రూల్ అయితే ఈ పాలస్తీనాలో వాళ్ళకు కూడా ఏముంటుంది? వాటా ఉంటుంది. కానీ వాళ్ళకి యాజకత్వం అప్పగించి వాటా ఇవ్వలేదు. కాబట్టి నూరిచ్చేడు ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు. వాళ్ళని పోషించాల్సిన బాధ్యత మీది. వాళ్ళు మందిర పరిచర్య, యాజక పరిచర్య జరిగిస్తున్నారు గనుక లేవీయుల్ని ఇశ్రాయేలీలారా మీరు వదిలితే మీకు శాపం. అందుకే నా యొద్ద మీరు దొంగిలితిరు అన్నాడు మలాకి గ్రంథంలో. మేము నీ యొద్ద ఎప్పుడు దొంగిలితిమి అని ఎదురు ప్రశ్నించారట. అప్పుడు అన్నాడు, నా దశమ భాగాలు, లేవీయులకు ఇవ్వాల్సిన దశమ భాగాలు ఇవ్వకుండా మీరు తినేస్తున్నారు. అది నా సొమ్ము, నా
పిల్లలు నా పరిచర్య చేస్తున్నారు వాళ్ళు. నేను వాళ్ళకు వాటా ఇవ్వలేదు, మిమ్మల్ని నమ్మి నేను వాళ్ళకు వాటా ఇవ్వలేదు. మీ అందరూ సహోదరులే కదా, న్యాయంగా ఇచ్చేస్తారులే అని నమ్మి వాళ్ళకు వాటా పంచకుండా మీ దాంట్లో దశంభాగం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు స్వాస్థ్యం తీసుకోకూడదు, వాళ్ళు ఏం కొనుక్కోకూడదు, వాళ్ళ పేరు మీద ఏం ఉండకూడదు, వాళ్ళు కేవలం యాజక సేవ మాత్రమే చేయాలి. మీరేం చేయాలి? వాళ్ళకి దశంభాగం ఇచ్చి వాళ్ళని పోషించి ఆ యాజకత్వాన్ని ముందుకు జరిగింపజేయాలని నేను మిమ్మల్ని నమ్మి మీకు బాధ్యత అప్పగిస్తే మీరు మధ్యలో ఏం చేశారు? లేవీల్ని గాలికి వదిలేశారు, నా యాజకుల్ని గాలికి వదిలేశారు. సో వాళ్ళు వేరే పనులకు వెళ్ళిపోవడం మొదలెట్టారట. నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది. వేరే పనులు చేసుకోవడం మొదలెట్టారట యాజకత్వం మానేసి ఆ తర్వాత కాలంలో. అప్పుడు దేవుడు బాధపడి, వారు దుర్మార్గులారా, నేను మీకు చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి, మీకు ఇచ్చిన ఆజ్ఞలేంటి, వాళ్ళకి దశంభాగం ఇవ్వమని చెప్పాను కదా, వాళ్ళు యాజకత్వం చేయాలని చెప్పాను కదా, మీరు ఇవ్వడం మానేశారు. వాళ్ళేమో ఎక్కడికో వేరే పనులకు వెళ్ళిపోయారు, నా పరిచర్య ఆగిపోయింది, ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్య. కాబట్టి నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు నా మందిరంలోనికి మీరు తీసుకురండి, ఆహారం ఉండినట్టు తీసుకురండి, అప్పుడు నన్ను శోధించండి, ఆకాశపు వాకిడ్లు తెచ్చి మీకు వర్షం కురిపిస్తా, లేదంటే పంటలు ఎండిపోతాయి అన్నాడు. పంటలు, వర్షం ఇవన్నీ ఎవరివి? వాళ్ళవి. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వర్షంతో పని ఉంది అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే వర్షం అందరికి కావాలి. నేను ఆ వేలో మాట్లాడట్లేదు సుమా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫుడ్ తినాలన్నా ఏం పడాలి? వర్షం పడాలి. మళ్ళీ మీరు వక్రీకరించి ఆ రూట్లోకి వెళ్ళకండి. నేను అక్కడున్న సిచ్యువేషన్ మీకు అర్థం కావడానికి మాట్లాడుతున్నాను. ఆకాశపు వాకిట్లు విప్పి వర్షం కురిపిస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏమైనా ఉపయోగమా? అంటే ఆడికి పర్సనల్గా ఏమైనా ఉపయోగమా? ఆడికి అది ఎవరికి ఉపయోగం? రైతుకు ఉపయోగం. అంటే వీళ్ళందరూ రైతులు. ఎవరందరూ రైతులు? ఇశ్రాయేలీలందరూ దేని మీద ఆధారపడి బతుకుతున్నారు? వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి అరే నాయనా, మీరు నేను చెప్పిన లా ప్రకారంగా, పాత నిబంధన చట్టం ప్రకారంగా నా మందిరములోనికి, మందిరాలలోనికి కలపకండి, దాన్ని మళ్ళీ కలిపి జరపకండి. మందిరాలలోనికి కాదు, ఎక్కడికి? ఏకైక మందిరములోనికి. ఆ మందిరం ఏ మందిరం? యెరూషలేములో ఉన్నటువంటి మందిరం. ఆ మందిరములోనికి మీరు 10వ భాగం అంతా తీసుకొని రండి, అప్పుడు నన్ను శోధించండి. అప్పుడు ఆకాశపు వాకిడ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద నేను కుమ్మరిస్తాను. ఇశ్రాయేలీలారా, మళ్ళీ మనం కలిపేసుకోకూడదు. అవి మాకే అనకూడదు. నీకు కాదు, అది నీది కాదు, నువ్వు లేవు. అప్పటికి నువ్వు ఆయన ఆలోచనల్లో కూడా లేవు. నువ్వు ఆయన ఆలోచనల్లో కూడా ఆ సందర్భం రాయబడే సమయానికి నువ్వు లేవు, వేరేగా ఉన్నావు. జగత్తు పునాది వేయబడకమును ఉన్నావు, అది వేరు. ఆ సందర్భంలో నువ్వు లేవు. కాబట్టి ఇదంతా ఎవరికి చెప్పబడ్డాయి? చరిత్ర ప్రకారంగా ఇశ్రాయేలీలకు చెప్పబడ్డాయి. ఎవరికి ఇవ్వబడ్డాయి? లేవీయులకు ఇవ్వబడ్డాయి. అలాగే అదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుదాం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు, మీ సమస్త గోత్రములలో అన్నాడు. మళ్ళీ మీరు కలిపేసుకోకండి. సమస్త గోత్రాలు అంటే 12 గోత్రాలని అర్థమైందా? మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకున్నట్టుకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. ఎక్కడికి వెళ్ళాలి? మీరు చచ్చిన యెరూషలేముకు రావాలి. అందుకే కదా యోసేపు, మరియా ఏటేటా ఎక్కడికి వస్తున్నారట? వాళ్ళు యెరూషలేముకు వస్తున్నారు. ఏటేటా బాలుడు 12 ఏళ్ల వయసులో కూడా తీసుకొచ్చారు ప్రభుని. ఎక్కడ తీసుకొచ్చారు? నజరేతు నుంచి యెరూషలేముకి తీసుకొచ్చారు. దాదాపు 155 కిలోమీటర్లు. 155 కిలోమీటర్లు. ఈ రోజుల్లో కార్లు, ట్రైన్లు, విమానాలు లేవు. వస్తే గాడిద మీద, గుర్రం మీద రావాలి. అలాంటిది 155 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి. వచ్చేవారు, యెరూషలేముకి వచ్చేవారు. ఆయా ప్రాంతాల ప్రజలందరూ యెరూషలేముకి వచ్చేవారు. ఎందుకంటే నేను ఏ స్థలమునైతే నేను ఏర్పాటు చేశానో అక్కడికే రావాలని చెప్పాడు. మందిరం కూడా అక్కడే ఉంటుంది, యెరూషలేములోనే ఉంటుంది. ఆ మందిరపు ధననిధిలోనికే తీసుకురావాలి. మీ దశంభాగాలన్నింటినీ పోగేసి 3 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అక్కడికే తేవాలి మీరు అందరూ, ఇశ్రాయేలీలందరూ. ఇది రూల్, ఇది రూల్. కాబట్టి 12 గోత్రాల వాళ్ళు ఈ రూల్ ఫాలో అవ్వాలి. రైట్. తర్వాత అక్కడికే మీరు యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను ఎక్కడికి? నేను ఎక్కడైతే స్థలం ఏర్పాటు చేశానో అక్కడికి. ప్రతిష్ఠితముగా మీరు చేయి నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను, గొర్రెలలోను, మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావలెను అన్నాడు. చూడండి, చూసారా? ఇవన్నీ మీరు అక్కడికి పట్టుకొచ్చేయాలి. ఇవన్నీ మీరు అక్కడ తెచ్చిస్తే అక్కడ ఎవరుంటారు? లేవీలు ఉంటారు. వాళ్ళు యాజక ధర్మాన్ని చేస్తారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 12వ వచనం. 10వ భాగం ఇచ్చు సంవత్సరమున, అనగా 3వ సంవత్సరం. ఇందాక చదువుకున్నాం కదా, 3 సంవత్సరాలకు పోగేసి ఒకసారి తెచ్చేయండి అని చెప్పాడు కదా.
అనగా 3వ సంవత్సరంలో నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకు, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఇవ్వాలి. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తర్వాత ఎవరెవరికి ఇవ్వాలంటే దశంభాగం? 3వ సంవత్సరం నీ వచ్చుబడిలో 10వ వంతు ఎవరికి? లేవీయులకి, పరదేశులకి, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఇవ్వాలి. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తర్వాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దాన్ని తీసివేసి లేవీయులకు, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు నేను ఇచ్చి ఉన్నాను. ఈ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మర్చిపోలేదు. నేను దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడని ఉండగా దానిలో దేన్ని తీసివేయలేదు, చనిపోయిన వారి విషయమై దానిలో ఏది నేను ఇవ్వలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తము జరిపి ఉన్నాను. నీ పరిశుద్ధ ఆలయము ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలీలను పాలుతేనెలు ప్రవహించే దేశమని నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్టు మాకు ఇచ్చి ఉన్న దేశమును ఆశీర్వదించవయ్యా. నీ మాట మేము వింటున్నామని చెప్పాలట. ఇది రూల్. సో ఇంత చక్కటి రూల్స్ ఉన్నాయి గ్రంథంలో. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, అది కూడా ఒకసారి చదివేద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి చదువుదాం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని తోసివేసితిరి. ఎవరు వీళ్ళు? తోసేసిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీయులు. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరు అందరూ, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణ కేవలం అక్కడ 10వ భాగం ఒకటే తీసుకుంటున్నారు, రెండోది వదిలేస్తున్నారు. ప్రతిష్ఠిత అర్పణ అనేది ఇంకోటి ఉంది అక్కడ. ఇవన్నీ ఇశ్రాయేలీయులవే. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచినే ఉన్నారు, మీరు శాపగ్రస్తులైనారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించుదునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో దీని అర్థం ఏంటంటే లేవీయులు పళ్ళు మానేస్తున్నారు. నెహెమ్యా గ్రంథంలో చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 12వ అధ్యాయం మొత్తం చదువుకోండి. 10వ అధ్యాయం 12వ అధ్యాయం చదువుకుంటే అక్కడ సందర్భాలు కూడా వివరిస్తాడు, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా. సో కాబట్టి వీటన్నిటిని బట్టి మనకి ఏమర్థమైందంటే పాతదైన ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీలు లేవీలకి ఇచ్చేవారు, లేవీలకి ఎలాంటి ఆస్తి పంచలేదు, భూభాగంలో ఎలాంటి వాటా ఇవ్వలేదు, దశంభాగాల మీద బతికేవారు. కొన్నాళ్ళకి వెళ్ళి ఇవ్వడం మానేశారు, పరిచర్య ఆగిపోయింది. దేవుడు బాధపడి దుర్మార్గులారా ఇవ్వండిరా అని తిట్టాడు. అది పాత నిబంధనలో జరిగినటువంటి విషయం. ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తున్నాం. క్రొత్త నిబంధనలో ఇంకా మనకి నిబంధన ప్రారంభం కాక మునుపు యేసు ప్రభు వారు మొట్టమొదటి పరిచర్య ఎక్కడ చేశారు? ఇశ్రాయేలీల మధ్యలో చేశారు. ఆయన ఒక మాట అంటారు, నేను ఇశ్రాయేలీల యొద్దకే కానీ, ఇశ్రాయేలీల్లోని నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. నేను ఇప్పుడు ఫస్ట్ ఎవరి దగ్గరికి వచ్చాను? ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చాను. సో వాళ్ళకి సంబంధించిన విషయాలే మాట్లాడతాడు అక్కడ. ఇప్పుడు చాలామంది దశంభాగం గురించి వాదించే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. కొంతమంది సోదరులు, వాళ్ళకి తెలియదు, ఇంత క్లియర్గా వివరణ తెలియదు. వాళ్ళకి తెలియక అనవసరమైన వాదనలకు దిగుతారు. రెఫరెన్సులు పట్టుకొచ్చి వాళ్ళకి కలిపేసుకుంటుంటారు. ఈ లేవీయులు, ఇశ్రాయేలీలు, అహరోనీయులు, మందిర సంబంధ పరిచర్య, ఒకే మందిరం, ఇవి ఏవి పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోకుండా మొత్తం కలగబలకం చేసి కలిపి చెరిపేసి వాక్యాన్ని బోధిస్తుంటారు. సో వాళ్ళు ఏమంటారంటే మత్తయి సువార్త 23:23 చూపిస్తారు. అక్కడ ఏముందో చూడండి. మత్తయి సువార్త 23:23 ఏముంది అక్కడ? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. శాస్త్రులు, పరిసయ్యులు దేనికి సంబంధించిన వాళ్ళు చెప్పండి? దేనికి సంబంధించిన వాళ్ళు? ధర్మశాస్త్రానికి సంబంధించిన వాళ్ళు. ధర్మశాస్త్రి అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడని. పరిసయ్యుడు, వీళ్ళందరూ ఇశ్రాయేలీలు సంతతి వారు. రైట్. మీరు పుదీనా సోపు జీలకర్ర అన్నట. మనకి ఏమైనా ఉందా ఇది అసలు? ఇప్పుడు పుదీనా ఆకుల్లో దశంభాగం అట. అంటే 10 కట్టలు పుదీనా కట్టలు ఉంటే ఒక కట్ట ఇవ్వాలి. సోపులో దశంభాగం. మన దగ్గర ఎవరి దగ్గర సోపు ఉందా? జీలకర్ర ఎంత ఉంటుంది ఏంటి? మహా అయితే కూరలు వేసుకోవడానికి 1/4 కేజీయో 1/2 కేజీ కొనుక్కుని డబ్బాలు వేసుకుంటాం తప్ప మనం జీలకర్ర పండిస్తున్నామా? లేదు కదా. సో మన దగ్గర పుదీనా లేదు పంట, సోపు పంట లేదు, జీలకర్ర పంట కూడా లేదు. మరి ఎవరికి ఉండేవి? వాళ్ళకు ఉండేవి. అందుకని అంటాడు, మీరు పుదీనా, సోపు, జీలకర్రలోనూ 10వ వంతు చెల్లిస్తున్నారు. డబ్బుల గురించి మాట్లాడలేదు ఇక్కడ.
మీరు శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను, ఇంకా పాత నిబంధనలో చెప్పుకున్నట్టు ధాన్యంలోను, గొర్రెల్లోను, గోవుల్లోను, ఎద్దుల్లోను, మేకల్లోను, ఒంటెల్లోను, అన్నింటిలోనూ దశంభాగాలు చెల్లిస్తున్నారు. కానీ ధర్మశాస్త్రములో అనగా పాత నిబంధనలో, బాల శిక్షకునిలో, అంటే ఇది ఎవరికి చెప్తున్నాడు? యేసు ప్రభు ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు, మనకు కాదు. నా రక్తం వలన క్రొత్త నిబంధన అన్న పదం ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వాలా. ఇది కూడా ఫ్లాష్ బ్యాకే. క్రొత్త నిబంధనకు మొదటి చరిత్ర కూడా మత్తయి సువార్తలో మత్తయ్య గారు రాశారు. ఏం జరిగిందో మనకు చెప్పాలి కదా. మరి సిలువకు ముందు ఏం జరిగిందో చెప్పాలి, సిలువ తర్వాత ఏం జరిగిందో చెప్పాలి, సంఘం ఎప్పుడు ప్రారంభమైందో చెప్పాలి, సర్వసత్యం ఎప్పుడు వచ్చిందో చెప్పాలి, పరిపూర్ణ సత్యం ఎప్పుడు ప్రారంభమైందో చెప్పాలి. పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్ ఎంత జాగ్రత్తగా చదవాలి. ఈరోజు ఇలా బైబిల్ చదివేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, బోధించేవాళ్ళు లేకపోవటం వల్ల కలిపి చెరపొద్దు అని దేవుడు అన్న మాటే జరుగుతుంది బయట. ఆయన ఏమన్నాడు? కలపొద్దు చెరపొద్దు అన్నాడు. మనమే కలుపుతున్నాం, చెరుపుతున్నాం. రైట్. ఇప్పుడు చూద్దాం. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు, ధర్మశాస్త్రంలో అనగా పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కాదు, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు అనగా న్యాయం, కనికరం, విశ్వాసం. ఇవి కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి, మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యాయి. వీటి గురించి పాత నిబంధనలోనూ మాట్లాడాడు, మరలా ఫ్రెష్గా కొత్త నిబంధనలు ఇంకా లోతుగా మాట్లాడాడు. ఇప్పుడు పాత నిబంధనలు అంటాడు వ్యభిచరించొద్దు అంటాడు. అంటే ఇంటర్ కోర్స్ అనేది ఫిజికల్గా ఇద్దరు ఏకమై జరిగితే దాన్ని వ్యభిచారం అన్నాడు. అంటే రెండు దేహాలు ఏమవ్వాలి? కలవాలి, కలిస్తేనే దాన్ని ఏమన్నాడు? వ్యభిచారం అన్నాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనకు వచ్చేసరికి అది అప్గ్రేడ్ అయిపోయింది. అప్గ్రేడ్ చేసి ఏమంటాడంటే మోహపు చూపు చూస్తేనే వ్యభిచరించినట్టు అంటాడు. అంత అప్గ్రేడ్ చేసేసాడు. సో అది కొత్త నిబంధనలోనూ ఉంది, పాత నిబంధనలోనూ ఉంది. పాత నిబంధనలో మోహపు చూపు పాపమని లేదు, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మోహపు చూపును కూడా అందులోకి చేర్చేశాడు. ఇంత అప్గ్రేడ్ అయిపోయింది అనమాట. సో చాలా జాగ్రత్తగా రెండు నిబంధనలకు ఉన్న వేరియేషన్స్ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. ఆ తర్వాత ఏమంటాడు చూడండి అక్కడ. అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానొద్దు, వీటిని చేయాల్సి ఉంది అన్నాడు. ఇక్కడ చాలామంది వాటిని మానక అన్నాడు కదా, వాటిని మానక అన్నాడు కదా అంటారు. వాటిని మానక అన్నది నీతో కాదురా నాయన, శాస్త్రులతో పరిచయాలతో అన్నాడు రా నాయన. సరిగా చదవాలి బైబిలు. అలాగైతే ఇక్కడ నీ అర్పణ అర్పించినప్పుడు అంటాడు చూడు, పైన చూడండి. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగాళము తోడని ఒట్టు పెట్టుకుంటే బద్దుడని మీరు చెప్పుదురు అంటాడు. చూసారా? అర్పణ 19 వచ్చిన అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా అన్నాడు. ఇక్కడ అర్పణము బలిపీఠము మందా? ఎవరిది? ఇశ్రాయేలీలది. బలిపీఠాలు మనకు లేవు. బలిపీఠం అంటే బలిచ్చే పీఠం అని కత్తి ఉంటుంది, అక్కడ రాయి ఉంటుంది, గొర్రె తీసుకొచ్చి తల అక్కడ పెడతారు, వేస్తే ఎగిరిపోద్దంతే పేక, రక్తం చిమ్మేస్తుంది అక్కడ. ఇది ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నది. మరి ఇది ఎవరికి? వాళ్ళకే చెప్తున్నాడు. వాళ్ళ మధ్యలోనే చేశాడు మొదటి పరిచర్య. నేను ఇశ్రాయేలీల యొద్దకే కానీ, ఇశ్రాయేలీలో నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదన్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఎప్పుడన్నాడు? మరణించి తిరిగి లేచాక అన్నాడు. అర్థమైందా? మరణించి తిరిగి లేచేంత వరకు అన్యుల మధ్యలోనే సంచారం చేశాడు ఆయన. అందుకే యోహాన్ గారు అంటాడు, యోహాను సువార్తలు అంటాడు, గ్రీసు దేశస్తులు నిన్ను చూడడానికి వచ్చారు ప్రభు అంటే, ఇప్పుడు కాదురా నాయన, తర్వాత గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడదు, ఒంటిగానే ఉండును, చచ్చిన తర్వాత విస్తారముగా ఫలించును. ఇప్పుడు నన్ను చూస్తే గ్రీసు దేశస్తులకు నేను అర్థంగాను, నేను మరణించి తిరిగి లేచాక వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతాను. అందుకని ఆ ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన. చూసారు ఎంత లోతైన సత్యం ఉందో గ్రంథంలో. కాబట్టి ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? వాటిని మానక వీటిని చేయండి అని. శాస్త్రులకి, పరిసయ్యులకి. అర్థమైందా? రైట్. ఇప్పుడు మరి కొత్త నిబంధన ప్రకారంగా యాజకత్వం ఉంది కదండి. మీరు పరిశుద్ధులైన జనము, రాజులైన యాజక సమూహం అని ఉంది కదా. మరి క్రొత్త నిబంధన ప్రకారంగా మనం దశంభాగం అనే నిబంధనకు లోబడి లేం. కానీ ఖచ్చితంగా 100లో 10 ఇవ్వాలన్న రూల్ అయితే మనకు లేదు, కానీ కొత్త నిబంధన క్రైస్తవులకు లేదు. కానీ మరి ఇవ్వడం అనేది ఉందా లేదా అంటే, ఇవ్వడం అనేది ఎప్పుడూ ఉంది. నేను మొన్న వారం చెప్పాను కదా, గివింగ్ ఈజ్ ఏ డివైన్ థింగ్. సేవకుణ్ణి పోషించవలసిన బాధ్యత సంఘానికి ఎప్పుడూ ఉంది. అంతెందుకు, ఒక టీచర్ని స్టూడెంట్స్ పోషించరా? పోషిస్తారు. ఎందుకంటే ఆ టీచర్ పరిపూర్ణంగా ప్రతిరోజు ఈ పాఠాలు చెప్పే పనిలోనే ఉంటే గనుక ఫీజు ఇస్తారు. అది ధర్మం. నూరిచెడు ఎద్దు మూతికి చిక్కము పెట్టకూడదు. సువార్త ప్రకటించేవారు దాని వలన
జీవించవలెనని వ్రాయబడి ఉంది. నేను మొన్న వారం ఈ ప్రసంగం చెప్పిన తర్వాత కింద చాలామంది కామెంట్లు చేశారు, అయ్యా మీకంటే పర్లేదు, మీ నాన్నగారు ఎంతో కొంత సంపాదించి ఇచ్చినట్టున్నారు, మీరు బాగానే చెప్తారు ఇవన్నీ, మరి పేద సేవకుల పరిస్థితి ఏంటంటే అని అడిగారు. నేను ఏదో ఇవ్వొద్దని చెప్పినట్టు. చూసారా, సరిగా వినరు వాళ్ళు, సరిగా వినరు. తొందరపాటు మాటలు, తొందరపాటు కామెంట్లు పెట్టేశారు. కావాలంటే చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో కింద ఉన్నాయి కామెంట్లు. దశంభాగం గురించి చెప్పగానే అది సగం వినేసి ఏమంటారంటే, మరి పేద సేవకులు ఏం చేయాలయ్యా, అడుక్కు తినాలా, నువ్వు బాగానే చెప్తున్నావు, నీ బుద్ధి ఉందా లేదా అని ఒకడు, నువ్వు అలాంటోడు ఇలాంటోడు అని ఇంకొకడు. ఎంత కంగారు చూడండి వీళ్ళకి. నేను సేవకుడిని పోషించొద్దని కానీ, సంఘానికి కానుక ఇవ్వొద్దని కానీ నేనేం చెప్పలా. నేనేం చెప్పానంటే, బలవంతపు వసూళ్ళు చేయకండి, నూతన నిబంధన దానికి అనుమతించలేదు. మరి నూతన నిబంధన ఏం చెప్పింది? హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలనే చెప్పింది, ఇవ్వొద్దని చెప్పలే. అర్థమైందా? ఇక పాత నిబంధనలో బీదలు, కటిక బీదలు దశంభాగాలు ఎవరు? బీదలే వాళ్ళ దశంభాగాలు తిని బతుకుతారు. అది రూల్. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎవరెవరికి వాళ్ళట? బీదలకు, పరదేశులకు, తండ్రి లేని వారికి, దిక్కు లేని వారికి, లేవీలకి వాటిని ఇవ్వాలంటే దశంభాగాలు బీదల దగ్గర వసూలు చేయలా. బీదల దగ్గరే పాత నిబంధనలో దశంభాగాలు వసూలు చేయకపోతే అప్పుల్లో ఏమని అడిగే వాళ్ళని ఏమని అనాలి మరి చెప్పండి? ఒక ఆవిడ అంటుందట, అప్పు చేసినా కూడా అందులోంచి ఏమి ఇవ్వాలట? దశంభాగం ఇవ్వాలి. అసలు అప్పు అంటేనే అది పెద్ద భారం. అప్పు ఎప్పుడు చేస్తారు? దిక్కు లేనప్పుడు చేస్తారు. డబ్బులు ఉన్నప్పుడు ఎవడో అప్పు చేయడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకో నేను అప్పు చేయను. నాకు దిక్కు లేనప్పుడు, నా పరిస్థితి బాగోలేనప్పుడు, నేను ఈత లేనప్పుడు, నా వల్ల కానప్పుడు పక్కోడి దగ్గర అప్పుకి వెళ్తాను. అప్పు అయితే అప్పు ఒక్కరితే వస్తుందా? అప్పుతో పాటు వడ్డీ కూడా వస్తుంది. అప్పు ఒక్కటే వస్తుందా మనతో పాటు? అప్పు చేసామంటే దాంతోపాటు ఏం పెరుగుద్ది? వడ్డీ పెరుగుతుంది. ఏదో విత్తనం విత్తితే చెట్టు పెరిగినట్టు, ఆకులు కొమ్మలు పెరిగినట్టు మేము విత్తనమే కదండి విత్తామంటే వడ్డీతో సెట్ అయిందిరా నాయన అది అంటాడు. సో కాబట్టి అసలు ఆడి పరిస్థితి బాగోక అప్పు చేస్తాడు ఎవడైనా. మళ్ళీ అప్పులోంచి దశంభాగమా? తప్పు కదా అది, తప్పు, చాలా తప్పు. మళ్ళీ బెదిరించటమా? ఇదిగో ఈ వచనం, మలాకి గ్రంథంలో వచనం చూపించి బెదిరించేస్తున్నారు చాలామంది. ఇదిగో జాగ్రత్త, అలాగైపోతావు, ఎలాగైపోతావు. తప్పు, మంద కాదు అది. అంటే ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం దశమ భాగం ఇవ్వక్కర్లేదా అంటే ఆ రూల్ మనకి దేవుడు ఇవ్వలేదు. ఏ క్రైస్తవుడికి దేవుడు ఆ రూల్ ఇవ్వలేదు. మరి మనకేమి ఇచ్చాడు? మనకి ఇవ్వడం లేదా అంటే ఇవ్వడం ఉంది. ఎలా ఉంది ఇవ్వడం అని అంటే, చెప్పాను కదా మొన్న వారం, ఇవ్వడం అనేది దేవుని యొక్క లక్షణం. దేవుడు నేర్పించాడు మనకి ఎలా ఇవ్వాలో చెప్తున్నాడు. ఒకసారి చూడండి గ్రంథంలో ఎలా ఇవ్వాలి అన్న విషయాన్ని మనం గ్రంథంలో నుండి చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలీలు విధానాలు వేరు, క్రైస్తవుల విధానాలు వేరు. అపోస్తలులు మనకి ఏమి నేర్పించారో చూద్దాం. అపోస్తలులు క్రొత్త నిబంధనకు వారసులైన వారికి ఏమి నేర్పించారో ఇక్కడ చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయండి. చూడండి, జాగ్రత్తగా చూడండి. దశంభాగాల ప్రస్తావన సంఘాల్లో లేదు అప్పటికి. ఎందుకంటే అది ఎవరిదని తెలుసు? పౌలు గారికి బాల శిక్షకుడి క్రింద ఉన్నప్పుడు ఇశ్రాయేలీలదని తెలుసు. అది మనం పెట్టుకోవడానికి కుదరదని కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ యాజకత్వం అనేది, క్రొత్త నిబంధన యాజకత్వం అనేది ఒక జాతికి పరిమితం కాలేదు. ఎవరైనా యాజకుడు కావచ్చు. అసలు రూల్ అయితే మనం అందరం యాజకుల లెక్కలోనే ఉన్నాం. 1 పేతురు 2:9 చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 చదివితే మన అందరం ఎవరు? రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం, ఆ రాజులైన యాజక సమూహం. సో దేవుని సొత్తు. ఇవన్నీ చూస్తే మనందరం యాజకులమే. ఇప్పుడు మీలో నుంచి ఎవరైనా యాజకుడు కావచ్చు. అర్థమవుతుందా? రేపు పొద్దున్న మీలో మీ పిల్లల్లో ఎవరైనా సేవకులు అవుతాం అంటే నేను నేర్పిస్తాను, సేవకులుగా వాళ్ళని పంపిస్తాను. నా కోరిక అదే, మన పిల్లల్లో చాలామంది సేవకులు అవ్వాలి. జీవితాంతం మేమేనేంటి, మేము చచ్చిపోతే ఏంటి పరిస్థితి? ఇదేం రాజరికపు వ్యవస్థ కాదు కదా. ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా సేవ చేయొచ్చు, ఎవరైనా భవిష్యత్తులో సేవకులుగా మారచ్చు. కాకపోతే తర్ఫీదు పొందాలి, బైబిల్ని బాగా నేర్చుకోవాలి,
బైబిల్ని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా నేను విభజించి ఉపదేశిస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇలా కాకుండా మలకి గ్రంథం రెఫరెన్స్ తెచ్చి మీకు అంటగట్టేశాను అనుకోండి, మీరు తీసేసుకుంటారా తీసేసుకోరా? ఎందుకు తీసుకోరో, ఇన్నాళ్ళు తీసుకోలేదేంటి? అలా చూడకండి. ఇన్నాళ్ళు తీసుకోవాలా? తీసేసుకున్నారు. ఏది తెచ్చి మీకు ఇచ్చినా తీసేసుకుంటారు మీరు. ఏంటో మరి చిన్నపిల్లల్లాగా ఇది మాది కాదండి అనలేరు. ఏంటో మరి ఇది మనది కాదండి, ఇది మనకు సెట్ అవ్వదండి అని అనాలి, అనలేరు మీరు. సో కాబట్టి నూతన నిబంధన ప్రకారంగా దశమ భాగం అనేది ఇవ్వలేదు, కానీ కానుక అనేది ఉంది, చందా ఉంది. ఎలా చూడండి, అది పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది అన్నాడు. చూడండి, తాను వర్ధిల్లిన కొలది కొంత సొమ్ము అన్నాడు. తాను వర్ధిల్లిన కొలది కొంత సొమ్ము మీ వద్ద నిలువ చేయవలెను అన్నాడు. అంటే ఇవ్వడం నేర్పిస్తున్నాడు. ఎవరైతే బేదలు ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే కన్నీళ్లలో ఉన్నారో, ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో, ఎక్కడైతే పరిచర్యకు అవసరం అవుతోందో, ఎక్కడైతే సేవకు అవసరం అవుతోందో అక్కడ ఇవ్వడం నేర్పిస్తున్నాడు. దానికి ఎలా నేర్పిస్తున్నాడు? మీరు ఖచ్చితంగా 100లో 10 ఇవ్వాలని నేర్పించట్లా సంఘానికి. పౌలు గారు ఏమి నేర్పిస్తున్నాడు మరి? మీరు వర్ధిల్లిన కొలది. వర్ధిల్లడం అనగానే నేను చెప్తాను, అందరి జీవితాలు ఒకలా ఉంటాయా? ఉండవు. కొంతమంది జీవితాలు కొన్ని విధాలుగా ఉంటాయి, అంతేనా? కొంతమంది ఒక్కొక్కరి జీవితం ఒక్కో విధంగా ఉంటుంది, అవునా కాదా? అందరి ఆదాయాలు ఒకలా ఉంటాయా? ఉండవు. అందరి ఆదాయాలు ఒకలా ఉండవు. సో ఒక్కొక్కరి ఆదాయం ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు ఆ ఓదూరు శ్రీనిటి రావయ్యా, నువ్వు సూరిబాబు ఇటురా, నువ్వు రారా తమ్ముడు, ఎదురుపాక నువ్వు సురేష్. ఒక ముగ్గురు వచ్చారు ఇక్కడికి, చూడండి. ఒక ముగ్గురిని పిలిచా, ఇంకా చాలామంది ఉన్నారు, అందరిని పిలవట్లా. కాకినాడ వెంకటేశ్వరరావు గారు కూడా రండి, మీ నెల జీతం వస్తుంది కదా, మీకు గొడవ ఉండదు మీదైతే. రండి, పైకి రండి, పర్లేదు, రండి, త్వరగా రావాలి, నాకు లేటు. సో నీ ఆదాయం ఎంతనైనా నెలకి దగ్గర ఓకే, ఆదాయం తక్కువ అట ఏమి లేదట, నువ్వు రా. నీ ఆదాయం ఎంత ఉంటుంది నెలకి? 1,00,000 రూపాయలు ఉంటుందట ఇతని ఆదాయం. ఇప్పుడు వీళ్ళిద్దరినీ కలిపి ఒకలాగే ఇవ్వాలని అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే ఇతని ఆదాయం వేరు, ఇతని ఆదాయం వేరు. ఆయన ఆదాయం ఎంత? రండి. మీ ఆదాయం ఎంత ఉంటుందండి నెలకి? మీ జీతం ఎంత? 50,000 ఈయన జీతం. ఆడ వ్యాపారం చేస్తున్నాడు, ఎవరు? సూరిబాబు. వాడిది 1,00,000 రూపాయలు. వీడికి పాపం ఏమి లేదు. నువ్వు రానన్నా నీది ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ నెలకి? 70,000-80,000 ఉంటుంది. సో ఇది వీళ్ళ జీతాలు. ఇప్పుడు కూలి వాళ్ళని పిలుద్దాం ఎవరొకరిని. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాడు, ఇంకెవరైనా ఇంకో తమ్ముడు ఎవరైనా ఉన్నారా? కూలి పని చేసుకుని రోజుకి 700 తిర్రా నాన్న, నువ్వురా. ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. రైట్, నువ్వురా. ఇప్పుడు ఇక్కడ నలుగురిని చూపించా. ఒకటి తమ్ముడిదేమో, వాడిదేమో సూరిబాబుది ఎంత 1,00,000, అన్నయ్యది ఎంత వెంకటేశ్వరరావు గారిది 50, వీడిది 70, వీడిదేమో చాలా తక్కువ అట, ఏం లేదు పాపం. అంటే తక్కువ అంటే ఒక 500 రోజుకి, 400 ఉంటే ఉండొచ్చు. నీది ఎంత నాన్న రోజుకి? అబ్బాయిది 700. ఏం చేస్తావు నువ్వు? పామాయిల్ గెల్ల కొడతాడట, రోజుకి 700. సో ఇప్పుడు అందరూ ఒక సంఘమే, మన సోదరులే, వీళ్ళందరూ మన సోదరులే. కానీ వీళ్ళందరూ ఆదాయాలు ఒకలా ఉన్నాయా? చెప్పండి, మీరు చెప్పండి. ఉన్నాయా? లేవు. ఈయన కుటుంబ పరిస్థితి వేరు, అతని కుటుంబ పరిస్థితి వేరు, అతని కుటుంబ పరిస్థితి వేరు, ఇతని కుటుంబ పరిస్థితి వేరు, ఆయన కుటుంబ పరిస్థితి వేరు. ఎవరి కుటుంబ పరిస్థితి ఒకలా ఉంది. వర్ధిల్లడం విషయంలో ఒక్కొక్కరు ఒకలా ఉన్నారు, అవునా కాదా? వర్ధిల్లడం విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉన్నారు. వీళ్ళు తాము వర్ధిల్లిన కొలది, తాము వర్ధిల్లిన దాన్ని బట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి. ఇందులో మళ్ళీ చాలా బేసే ఉంటాయి. వీళ్ళు బతకడానికి ఆరోగ్యం బాగుండాలి. ముందు డబ్బు సంపాదించాలంటే ఏం బాగుండాలి? ఆరోగ్యం బాగుండాలి. చేసే పనులు వృద్ధి పొందాలి. ఒకళ్ళు వ్యాపారం అయితే వ్యాపారం సక్సెస్ అవ్వాలి. అన్నీ బాగుంటేనే అవి ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. మళ్ళీ ఓపికగా కష్టపడాలి, శ్రమ పడాలి. రకరకాల టెన్షన్లు ఉంటాయి. మళ్ళీ ఇందులో కొట్టేసేవాళ్ళు ఉంటారు, తీసిపోయేవాళ్ళు ఉంటారు. అమ్మో, ఒకటి కాదు, 2 కాదు. వ్యాపారం అంటే తలపోట్లు ఉంటాయి. ఉద్యోగంలో కూడా రకరకాల తలపోట్లు ఉంటాయి. ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా డ్యూటీకి వెళ్ళాలి, అక్కడ పని చేయాలి, అన్ని పనులు చూసుకొని రావాలి. ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. దాంతోపాటు ఫ్యామిలీని పోషించుకోవాలి. కడుపును పుట్టిన పిల్లలు ఉంటారు, వాళ్ళకి న్యాయం చేయాలి. ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉంటుంది, అది కట్టాలి. రెంట్లు, కరెంటు బిల్లులు, ఇంకా ఏవేవో ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటూ దేవుని మాట ప్రకారంగా సేవకు సహకరించాలి. 1, 2 బోల్డ్ ఉన్నాయి కదా, మీరు ఇల్లు కూర్చోండి సార్. సో ఇప్పుడు వీళ్ళందరి మీద ఇంటికి 25,000 అన్నాం అనుకోండి,
ఇంటికి 10,000 సెమినార్ వస్తుంది, ఇంటికి 20,000 సచ్చిరెడ్డి తేవాల్సిందే అంటే శ్రీని తేగలడా? ఓదిరి శ్రీను 25,000 తేలేడు. ఆ తమ్ముడు వచ్చాడు కదా, గెల్ల కొడతా అన్నాడు కదా, తను తేగలడా? తేలేడు. ఇప్పుడు ఆయన తెచ్చినా సగం డబ్బులు ఇచ్చేయాలి ఆయన. ఎవరో 50,000 జీతం అంటే 25,000 మనకి ఇచ్చేస్తే ఇంకా ఆయనకి 25 ఉంటుంది. 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. సురేష్ దగ్గర మనం బలవంతంగా లాగేసుకున్నా వాడికి అప్పులు ఉంటాయి నాకు తెలిసి. 70,000 అంటే వాడు పెట్టుబడి పెట్టే ఉంటాడు. ఆ పెట్టుబడికి అప్పు చేయాలి ఎక్కడో చోట. సో మనం లాభమే తీసుకోకూడదు, మరి పెట్టుబడి కూడా తీసుకోవాలి కదా. నువ్వు నెలకి ఎంత సంపాదిస్తావంటే వ్యాపారంలో 70,000 చెప్పాడు అనుకోండి, అందులో వడ్డీలకి ఎంత తీయాలి, కూలీలు ఎంత తీయాలి, రెంట్లు ఎంత తీయాలి, ఖర్చులు ఎన్ని తీయాలి, అన్నీ ఉంటాయి. అంటే మిగిలింది మిగిలితే ఒక 40-30 మిగులుతుంది. ఇన్ని లెక్కలు ఉన్నప్పుడు ఒక మనిషిని బలవంతంగా పీకబట్టుకుని వసూలు చేయడం బాగుందా? అది అసలు సమ్మతమే? అసలు మంచి పని? అది తప్పది. అలా చేయకూడదు. మనందరం దేవుని పిల్లలం. అందుకే దేవుడు అన్నాడు, నాయన మీరు వర్ధిల్లిన కొలది మీరు దేవుని పని చేయండి, బేదలకు సాయం చేయండి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోండి, సువార్థికులకి సహకరించండి, సువార్తకు సహకరించండి. ఇది మన బాధ్యత. సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా మీద మోపబడి ఉంది. సత్కార్యాలు చేయండి. మీరు వర్ధిల్లిన కొలది దేవుడు ఇంకా మీకు ఇస్తాడు. మీరు కష్టపడి పని చేయండి. దేవుడే మీకు సమస్తాన్ని ఇస్తున్నాడు, మీరు కష్టపడి పని చేయండి. చూడండి, అదే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. మొన్న 7వ వచనం చదువుకున్నాం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు. బలవంతం లేదట, సనుక్కోవడం లేదట. ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలన్నాడు అక్కడ. హృదయంలో నిశ్చయించుకోవడం అంటే అర్థం ఏంటి? నా దగ్గర 1000 ఉంది, నేను ఎంత నిశ్చయించుకోవచ్చు చెప్పండి? నా దగ్గర 1000 రూపాయలు ఉందండి, నేను సేవకి ఇవ్వడానికి ఎంత నిశ్చయించుకోవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి నాకు. టక్కని చెప్పండి, లేటు ఎంత చెప్పండి, ఒక నెంబర్ చెప్తారా? 100 రూపాయలు అయితే మళ్ళీ దశంభాగం అయింది. అది నేను చెప్పను కరెక్ట్ ఆన్సర్. ఎంతైనా నిశ్చయించుకోవచ్చు, అది నా ఇష్టం. అది ఆ దేవుడు ఆ అవకాశం నాకు ఇచ్చేసాడు. అది ఆయన ప్రేమామయుడు కాబట్టి. అర్థమైందా? దేవుడు ప్రేమామయుడు కాబట్టి, అరే నాయన నీ దగ్గర 1000 ఉందిరా నాయన, నువ్వు 10 నిశ్చయించుకుంటే నిశ్చయించుకో, అది నీ ఇష్టం. నువ్వు వర్ధిల్లిన కొలది చెయ్యి, ఏం చేస్తావో. నువ్వు మోసం చేస్తావా చెయ్యి, అననీయ చెప్పారు, అది కూడా నీ ఇష్టమే. నువ్వు ఆ 1000 దాచేసి దోచుకుంటావా, అది కూడా చేయి, నీ ఇష్టం. లేదా ఒక 200 ఖర్చు పెడతావా, ఖర్చు పెట్టు మంచి పనికి, అది నీ ఇష్టమే. సో కొత్త నిబంధన మన ఇష్టానికి వదిలేసింది, అంతే తప్ప మనల్ని కష్టపెట్టలా. కొత్త నిబంధన రూల్ పెట్టలా, మన ఇష్టానికి వదిలేసింది. కానీ రూల్ ఒకటి ఉంది. ఆ రూల్ ఏంటంటే ఇవ్వడం ఖాయమే, ఇవ్వాలి. కానీ ఎంత అనేది మనకి కొత్త నిబంధన చెప్పట్లా. ఇవ్వడం అయితే జరగాల్సిందే, ఇవ్వాలి. ఎందుకంటే 100 చెడు యుద్ధమూతికి చిక్కం పెట్టొద్దు అన్నాడు. ప్రభు పరిచర్య చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇదిగో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సంఘం నడవాలి, కార్యక్రమాలు జరగాలి. ప్రతి సంఘం కూడా వారి సేవకులకి సహకరించాలి. ప్రతి సంఘ బిడ్డలు వారి సేవకులకి తోడుగా నిలబడాలి. వారు చేస్తున్న కార్యక్రమాలు సత్సంబంధమైన కార్యక్రమాలు అయితే, అవి సత్కార్యాలు అయితే వాళ్ళు తోడుగా ఉండాలి. అర్థమవుతుందా? సో ఇది రూల్, అంతే తప్ప నువ్వు ఎంత ఇవ్వాలి అని ఎక్కడా లేదు. ఇవ్వమని అడగడానికి కూడా లేదు. అసలు దశమ భాగాల ప్రస్తావన సంఘాల్లో తేవడానికి కూడా వీల్లేదు. నేనైతే చాలా ఓపెన్గా చెప్తా, దశమ భాగాల ప్రస్తావన సంఘాల్లోనికి తేకూడదు. ఎందుకు తేకూడదంటే అది మంది కాదు, మనం స్వేచ్ఛార్పణ ఇవ్వడాలి. మనం ఏ అర్పణ ఇవ్వడానికి సిద్ధపడ్డాం? స్వేచ్ఛార్పణ. నేను దేవునికి ఎలా ఇవ్వాలంటే స్వేచ్ఛగా ఇవ్వాలి. స్వేచ్ఛగా నేను వర్ధిల్లిన కొలది నా దేవుడు ఇమ్మన్నాడు. తర్వాత చదవండి ఏమంటాడు? నీ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవానిని ప్రేమిస్తాడట. ఆయన నేను ఎవరిని ప్రేమిస్తానంటే ఎవరు ఉత్సాహంగా ఇస్తున్నారో వాళ్ళని ప్రేమిస్తా. సనుక్కొనక, బలవంతంగా కాక, ఇది నా పని అని భావించి నన్ను ప్రేమించి. ఒక మాట వ్రాయబడింది, ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇప్పుడు మనం దేవుని కార్యం చేస్తున్నాం, అది చాలా ఖర్చుతో కూడుకున్నది. సరే పొద్దున సెమినార్ జరుగుతుంది, అది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఒక్కడు చేయలేడు కదా, అందరూ చేతులు కలిపితేనే జరుగుతుంది. అప్పుడు అందరూ ముందుకు వచ్చి అయ్యో ఇది నా తండ్రి కార్యక్రమం అని ఉత్సాహముగా ఇచ్చేవానని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు.
ఉత్సాహం ఉండాలి ఇవ్వడంలో. అలాగే వర్ధిల్లిన కొలది. లేనోడు ఇవ్వలేడు, వాడు అడగకూడదు, మనమే సాయం చేయాలి వాడికి. లేనోడి మీద మనం భారం మోపకూడదు. వాడు లేనోడు పాపం, వాడికి మనమే పెట్టాలి, సంఘమే పెట్టాలి. వాడి కష్టాల్లో ఉంటే మనమే ఆదుకోవాలి. వాడు కన్నీళ్లతో ఉంటే, ఇబ్బందులు ఉంటే మనకు చెప్తే మనం వాడికి సాయం చేయాలి. అర్థమైందా? ఈ రూల్స్ మర్చిపోయారు అందరూ. ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచునని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అన్నాడు. చూడండి, మిమ్మల్ని వర్ధిల్లింపజేసేది ఎవరట? దేవుడే. నిజమే కదండి. ఆయన వర్ధిల్లింపజేయకపోతే మనం వర్ధిల్లగలమా? వర్ధిల్లలేం. ఇప్పుడు తమ్ముడు సూరిబాబు ఉన్నాడు, నెలకు 1,00,000 వస్తుందని నాకు అన్నాడు. మొన్న మధ్య యాక్సిడెంట్ అయింది కొత్తపేట దగ్గరలో. దేవుని కృప వల్ల తను కాపాడబడి ఏ అవయవాలకి ఏమీ అవ్వలేదు కాబట్టి మరలా ఆరోగ్యంగా మన మధ్యకి వచ్చేసాడు. కానీ చాలా పెద్ద యాక్సిడెంట్, గట్టి దెబ్బలు తగిలాయి. చూసిన వాళ్ళందరూ చచ్చిపోయాడు అనుకున్నారట, పక్కన బోధులో పడిపోతే. ఇంక చచ్చిపోయాడు ఈ అబ్బాయి అని అనుకున్నారట. కానీ దేవుని మహాకృప వల్ల తమ్ముడు ఏమయ్యాడు? బ్రతికాడు, వచ్చాడు, మరలా మనతో పాటు కలిసి నడుస్తున్నాడు. సో ఇప్పుడు మరలా 1,00,000 రూపాయలు నెలకి ఏం చేస్తున్నాడు? సంపాదించుకున్నాడు. ఒకవేళ ఆ రోజు ఏమైనా ఇబ్బంది జరుగుంటే, జరిగి మంచం పట్టు ఉంటే ఏంటి పరిస్థితి? 1,00,000 ఆగిపోయేదా? ఆగదా? ఆగిపోద్ది. తను బయటికి వెళ్తేనే ఆ డబ్బులు వస్తాయి. అది సురేష్కైనా, సూరిబాబుకైనా, లేకపోతే వెంకటేశ్వరరావు గారికైనా, తమ్ముడికైనా, మన శ్రీనికైనా, ఎవరికైనా సరే బయటికి వెళ్తేనే ఏమవుతాయి? వస్తాయి. వెళ్ళకపోతే ఆగిపోతాయి. సో దేవుడు విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి దాన్ని ఏం చేయగలడట? విస్తరింపజేయగలడట. ఆ శక్తి దేవుడికి ఉంది. దేన్నైనా సరే మనకి ఇవ్వడం, దాన్ని వృద్ధి పొందించడం కూడా ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో. నిన్ను హెచ్చించాలంటే ఆయన హెచ్చించగలడు, తగ్గించాలంటే తగ్గించగలని బలంగా నమ్ముతాం మనం ఈ విషయాన్ని. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనం బలంగా నమ్మేటువంటి విషయం ఏంటంటే, నన్ను ఆశీర్వదించగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. నన్ను ఎత్తైన స్థితిలోనికి నడిపించగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. నన్ను అభివృద్ధి చేయగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. నేను చిన్న విత్తనమే విత్తుతాను, కానీ అది మొలకగా చేసేది ఆయనే, మొక్కగా చేసేది ఆయనే, చెట్టుగా చేసేది ఆయనే, విస్తారముగా ఫలించేలా చేసేది ఆయనే. ఈ సామర్థ్యం ఎవరిది? దేవుడిది. అంటే ఒక మనిషిని అభివృద్ధి పొందించే శక్తి ఎవరికి ఉందంటే దేవుడికి ఉంది. హెచ్చించగలిగే శక్తి దేవుడికి ఉంది. నిలబెట్టగలిగే శక్తి దేవుడికి ఉంది. ఉన్నత శిఖరాల మీద మిమ్మల్ని ఎక్కించగలిగే శక్తి దేవుడికి ఉంది. దినదినాభివృద్ధి చెందించగలిగే శక్తి దేవుడికి ఉంది. సకల ఆశీర్వాదములకు ఆయన ఎవరు? కారణభూతుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అందుకే అన్నాడు, ఉత్సాహముగా ఇచ్చేవాడిని నేను ప్రేమిస్తాను. ఎలా ఇవ్వాలి ప్రభువా అంటే, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వు నాయన. నువ్వు ఎంత అనుకుంటావో అంత ఇవ్వు. నువ్వు అనుకునేది నీ ఇష్టం. ఇంకా నీ ఇష్టం నాయన. ప్రభు పని అది, మంచి పని, సత్కార్యం ఉంది, చెయ్యి. నువ్వు ఎంత అనుకుంటావు అంత చెయ్యి. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. భేదవరాలు ఉంది. 2 కాసులు అంటే జీవనం అంతా ఇచ్చేసిందట. 1 కాసు ఇచ్చి 1 కాసు దాచుకోవచ్చు ఆవిడకి ఆ ఆప్షన్ కూడా ఉంది. కానీ ఆవిడ 1 కాసు ఇచ్చి 1 కాసు దాచుకోవాలా, 2 కాసులు ఇచ్చింది, జీవనం అంతా ఇచ్చిందని రాశాడు అక్కడ. సో ఒక మంచి పని చేసేటప్పుడు ఆ మంచి పనికి మనం ఉపయోగపడాలి, మనం వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. అలాగే పేదలకు సహాయం చేయాలి. అది కూడా నీ విషయం. ఎవడో వస్తాడు, ఏమండి బాబు సాయం చేయండి అంటాడు. అది మన ఇష్టమేనా? లేకపోతే బాబు నీ దగ్గర 1000 ఉన్నాయి కదా, 100 బాబు అంటే ఇస్తామా? ఏందిరా 100 అడుగుతున్నావు, నువ్వు అడుగుతావు, నువ్వు లెక్క చెప్తున్నావు ఏంటి, నేను ఇవ్వాలి కానీ అంటాం మనం. అంతేనా? అడుక్కునేవాడు వచ్చి అమ్మ 500 అన్నాడు అనుకో, ఏమంటావు? ఏంది బాబు 500 అడుగుతున్నావు నువ్వు అంటారా? అనరా? మళ్ళీ రైట్ లేదు. ఎవరికైనా సరే, సేవకులకైనా సరే, ఎవరికైనా సరే, లేకపోతే పరిచర్య చేసే వాళ్ళకైనా సరే, మీకైనా సరే, నాకైనా సరే, ఎవరికైనా సరే, నువ్వు ఎంత అని అడిగే అధికారం ఎవరికి కూడా లేదు. వాళ్ళ హృదయంలో నిశ్చయించుకుని మంచి పని చేయాలని కూడా ఎంతైనా చేస్తారు. ఏ సంఘానికైనా సరే అంతే. అలాగే సంఘానికి సేవకుడిని పోషించాల్సిన బాధ్యత ఉంది. ఆ సేవకుడు ఏ పని చేయలేని స్థితిలో ఉండి నిత్యం సువార్త పనిలో ఉంటే అతన్ని పోషించాల్సిన బాధ్యత దేనికి ఉంది? సంఘానికి ఉంది. లేదు, ఏదైనా పని చేసుకుని నువ్వు సువార్థికుడిగా కొనసాగాలనుకుంటే ఇంకా మంచిది, చెయ్యి, తప్పులేదు దానికి కూడా.
ప్రతిరోజు నువ్వు సువార్తకి వెళ్ళేది లేదు, ఒక ఆదివారం మాత్రమే ఉంది, లేకపోతే ఒక్క శనివారం మాత్రమే ఉందనుకో, మిగిలిన రోజుల్లో ఏదైనా జాబ్ చేసుకో, తప్పులేదు. ఏదైనా జాబ్ చేసుకుంటూ లేదా బిజినెస్ చేసుకో, తప్పేమీ లేదు. చేసుకుంటూ సేవ చేసుకో. లేదు ప్రతిరోజు నేను వెళ్ళాలండి, నాకు కుదరదండి, ప్రతిరోజు తప్పదండి, ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడో చోట మీటింగ్స్ ఉంటాయి, వెళ్ళాలి రావాలి అంటావా, అలా చేసుకో. సంఘం మీద పోషింపబడు, తప్పేమీ లేదు. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దని ప్రభువే వ్రాయించాడు. అలాగే ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలన్నాడు. సో అవన్నీ మనం పరిగణనలో తీసుకుంటాం. కానీ రూల్స్ పెట్టి 10కి 100లో 10 ఇవ్వాలని, అప్పుల్లో భాగాలు ఇవ్వాలని, అప్పు చేసినా దశంభాగం ఇవ్వాలని, మాకెవ్వరు కానీ హాస్పిటల్ ఇస్తారని చెప్పించటాలు కానీ ఇవేవి కొత్త నిబంధన ప్రకారంగా లేవు, ఉండకూడదు. అలా ఉంటే వాళ్ళు నిజమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు చేసే సేవ యథార్థమైనది కాదు. ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగిస్తున్నారు. ధనాపేక్షను కప్పెడుతున్నారు వాళ్ళు. అర్థమైందా? సో కాబట్టి మనం దేవుని సన్నిధికి ఇస్తున్నామంటే అది ఆయన ఇచ్చిందే ఇస్తున్నాం, అంతేనా? మనం ఆయన ఇచ్చిందే ఇస్తున్నామా, లేకపోతే ఏమైనా మనం సృష్టించి ఇస్తున్నామా? ఆయన ఇచ్చిందే కదా ఆయనకి ఇస్తున్నాం, ఆయన ఇచ్చిందే ఆయనకి ఇస్తున్నాం. దావీదు అంటాడు, ప్రభువా నీవు ఇచ్చిన దానిలో నుంచే నీకు ఇస్తున్నాను ప్రభువా అంటాడు. మనస్ఫూర్తిగా ఇచ్చాడు దావీదు. సో మనం కూడా ఆయన ఇచ్చిందే ఆయనకి ఇస్తున్నాం కాబట్టి మరలా వృద్ధి పొందించాలంటే ఎవరు వృద్ధి పొందించాలి? ఆయనే వృద్ధి పొందించాలి. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, ఒకప్పుడు ఈ స్థితి ఉండేది కాదు మాకు అంటారు కొంతమంది. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, సో నాకు ఈ స్థితిని ఇచ్చింది ఆయనే కాబట్టి నేను ఆయన కొరకు ఏదైనా చేస్తాను, చేయడానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాను. ఇది ఒక మంచి లక్షణం, మంచి వ్యక్తిత్వం. గివింగ్ అనేది డివైన్ థింగ్ అని చెప్పాను, అందుకే డివైన్ నేచర్. గివింగ్ ఈజ్ ఏ డివైన్ నేచర్. ఇవ్వడం అనేది దైవ లక్షణం. ఆయన మనకిచ్చాడు, మనం కూడా ఆయన పని కొరకు ఇస్తున్నాం, ఆయన కార్యాభివృద్ధి కొరకు ఇస్తున్నాం. అందులో బలవంతం లేదు, ఖచ్చితత్వం లేదు, ఏమీ లేదు. కొన్ని సంఘాల్లో ఇదిగో ఈరోజు కూలి పట్టి రాలేదు నువ్వు అంటాడట. కూలి ఎందుకు తేవాలి? ఆడికి ఎన్ని ఖర్చులు ఉన్నాయో లోపల, నీకు ఎందుకు తేవాలి? నువ్వు ఎవడు అడగడానికి? అసలు అడగటానికి నువ్వు సరిపోవు, అడగకూడదు అసలు. అలాగే నీ దశంభాగం ఏది? నువ్వు అడగకూడదు. దశంభాగమే మంద కాదు. నూతన నిబంధనలో ఎక్కడ క్రొత్త నిబంధనకు వారసులైన వారికి, రక్తము వలనైన క్రొత్త నిబంధనకు వారసులైన వారికి 10వ వంతు ఇవ్వాలన్న నియమం లేదు. నువ్వు ఎంతైనా ఇవ్వచ్చు, అది నీ ఓపిక. ఆ ఛాన్స్ నీకే ఇచ్చేసాడు దేవుడు. నీ హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారం ఎంతైనా నువ్వు ఇవ్వచ్చు. వాళ్ళని ఎవరిని బలవంత పెట్టకూడదు. రెండోది, బెదిరింపులకు పాల్పడకూడదు. బెదిరింపులకు పాల్పడేవాడు దేవుని సేవకుడు కాడు. మాకెవరో హాస్పిటల్ ఇచ్చుకుంటారు అంటే అది ఏంటది? ఏంటి దాని అర్థం ఏంటి? కన్నింగ్ మెంటాలిటీ, అంటే భయపెట్టి వసూలు చేయడం. అయ్యి బాబు ఈయన చెప్పించున్నాడండి బాబు, ఎందుకులేండి శాపానికి లోనవుతాం, ఇచ్చేద్దామండి అని అనుకొని ఇచ్చేస్తారని చెప్పించడం అనమాట అది. సో తప్పది, అలా చేయకూడదు. అలాగే సంఘం కూడా అలర్ట్గా ఉండాలి. సేవకుడు నీ మీదే ఆధారపడి బ్రతుకుతుంటే కనుక, అతడు సత్య సంబంధి అయితే కనుక, అతడు నీ టీచర్ కనుక, నీ టీచర్ని నువ్వేం చేసుకోవాలి? పోషించుకోవాలి. లేకపోతే నీకు టీచర్ ఉండడు. పౌలు గారు అంటాడు, గలతీ పత్రికలో ఒక మంచి మాట మాట్లాడతాడు, సేవకుడిని ఎలా చూడాలో చెప్తూ మాట్లాడుతూ అంటాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూత వలెను, క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించిరి. యేసు ప్రభుని అంగీకరించినట్టు నన్ను అంగీకరించారు అన్నాడు. దేవుని దూతను అంగీకరించినట్టుగా నన్ను అంగీకరించారు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. నన్ను గూర్చి మీరు నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని. నన్ను గురించి మీరు ఆలోచిస్తున్నారని నేను చాలా సంతోషిస్తున్నాను అంటున్నాడు పౌలు. తర్వాత, ఆ విషయములో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయము దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలా చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలోనూ నెరుగుదును. నాకు రెండూ తెలుసు అన్నాడు. ప్రతి విషయములో, అన్ని కార్యములలో కడుపు నిండి ఉండడం నాకు తెలుసు, ఆకలి గొని ఉండడం కూడా నాకు తెలుసు. సమృద్ధిగా ఉండడం, లేమిలో ఉండడానికి నేర్చుకున్నాను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. అక్కడ ఒక మంచి మాట, అయినను నా శ్రమలో
మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. అమ్మ మా సేవకుడు ఒక్కడు ఈ బరువు మోయలేడండి, కొంత బరువు మేము కూడా మోద్దాం అనుకున్నారట వాళ్ళు. నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని అన్నాడు. రైట్. తర్వాత, ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను అంటాడు. చాలామంది పౌలు గారు డేరాలు గుట్టి బతికాడు అంటారు. డేరాలు గుట్టే కాదు, కొరింథులో ఉన్నప్పుడు డేరాలు గుట్టి బతికాడు. జీవితం అంతా డేరాలు గుట్టి బతకలేదు ఆయన. జీవితం అంతా డేరాలు గుడితే మిగిలిన ప్రాంతాలకు వెళ్ళి సువార్త ఎప్పుడు చేస్తాడు? కొరింథులో ఉన్నప్పుడు, కొరింథు సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు కొరింథు పత్రికలో వ్రాయబడిన సందర్భం మనకు అక్కడ చెప్తున్నాడు. ఎక్కడైతే అకుల ప్రిస్కిలతో కలిసి పనిచేస్తున్నాడో అక్కడ ఆయన ఏం కుట్టాడట? డేరాలు కుట్టాడట. అకుల ప్రిస్కిలతో కలిసి ఉన్నప్పుడు ఆ సంఘానికి రాస్తున్న లేఖలో కొరింథులో చెప్తున్నాడు ఆ విషయాన్ని. కొరింథు పత్రికలో చెప్తున్నాడు, రాయబడింది ఆ విషయం. అలాగే అపోస్తలుల కార్యాల్లో చాలా క్లియర్గా చెప్తాడు. నేను ఎక్కడుండగా డేరాలు కుట్టాడు, ఏ విధంగా డేరాలు కుట్టాడు అపోస్తలుల కార్యాల్లో చెప్తాడు. కొరింథు పత్రికలో అయితే నేను నా కష్టంతో సంపాదించుకున్నానని చెప్తాడు, డేరాలని చెప్పడు. అర్థమైందా? అపోస్తలుల కార్యాల్లో క్లియర్గా ఉంటుంది. వారు అక్కడ ఆ వృత్తికి వారు డేరాలు కుట్టువారు అని ఉంటుంది. ఒకసారి చదువుదాం అపోస్తలుల కార్యాలు. మరల ఇక్కడికి వద్దాం. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం మొదటి నుంచి. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదునికి అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదీ చక్రవర్తి ఆజ్ఞాపించినందుకు వారు ఇట్లా నుండి కొత్తగా వచ్చేవారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. కాబట్టి చాలామంది ఈ విషయం తెలియక రాత్రంతా సభకి వెళ్ళి వచ్చేవాడండి, పగలంతా డేరాలు కుట్టాడు, గాలి మాటలు చెప్తారు. అదేమి లేదు. సభకి వెళ్ళి వచ్చేవాడు, డేరాలు కుట్టాడు, కానీ జీవితం అంతా డేరాలు కొట్టలా. జీవితం అంతా డేరాలు కుట్టాడని ఎక్కడ బైబిల్లో చెప్పలా. ఆ ప్రాంతంలో ఉండగా డేరాలు కుట్టాడు. కొన్ని సందర్భాల్లో కష్టార్జితంతో బ్రతికాడు, కానీ అన్ని సందర్భాల్లో కాదు. ఇక్కడ ఫిలిప్పీలతో ఏం చెప్తున్నాడు చూడండి. ఫిలిప్పీలతో ఏం చెప్తున్నాడు? ఫిలిప్పీయులారా 15 4:15 ఫిలిప్పీయులారా, సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. చాలామంది ఏంటంటే ఫుల్ టైం మినిస్ట్రీని చాలా చీప్గా చూస్తారు. ఫుల్ టైం మినిస్ట్రీ అంటే నిత్యము దేవుని సేవలో ఉండడం అనేది గొప్ప పని, అది దైవ కార్యం. అది అన్యులకు అర్థం కాకపోవచ్చు, కానీ కూర్చుని వాక్యం వింటున్న వాళ్ళందరికీ ఆ విషయం తెలుసు. మేలు పొందుకుంటున్న వాళ్ళందరికీ తెలుసు వాడు చేస్తున్నది పని పాట లేని కార్యం కాదు, వాడు మనకంటే గొప్ప పని చేస్తున్నాడని ఎవరికి తెలుసు? విశ్వాసులైన దేవుని పిల్లలందరికీ తెలుసు. ఆ సేవకుడు చేసేది గొప్ప కార్యం, ఎందుకంటే ఆత్మల రక్షణ కోసం పాటుపడుతున్నాడు. ఇది శరీర సంబంధమైన భౌతికమైన సేవ కాదు. మొన్ననే మాట్లాడాను ఇక్కడ, నా బర్త్డే అనుకుంటా మాట్లాడా. సేవకుడు అంటే అర్థం ఏంటో మాట్లాడాను. సేవకుని చీపుగా మాట్లాడకండి ఆ ప్రసంగం విన్న తర్వాత అని కూడా చెప్పాను. నేను చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాను. సేవ అంటే ఏంటి, సేవ అంటే దేనికి సంబంధించింది, ఆత్మ సంబంధమైన పరిచర్య ఏంటి, దాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి కొంతమందికి ఏదో మేము పలానా ఉద్యోగం చేసుకుంటున్నాం కదా, పలానా వ్యాపారం చేసుకుంటున్నాం కదా, వాకింగ్ చెప్తున్నాం కదా, కాబట్టి ఉద్యోగం వ్యాపారం చేయాలి ప్రతి ఒక్కడు ఈ పనికి మాలో చీపుగా కనబడతారు. వీళ్ళకి అంత లేదు అక్కడ. నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేస్తూ సేవ చేసినా, ఇంకోటి చేస్తూ సేవ చేసినా, ఫుల్ టైం మినిస్ట్రీలో ఎవడైనా రన్ అవుతుంటే ఇది దానికంటే గొప్ప పని. అర్థమైందా? పౌలు గారు రోజంతా సేవలోనే ఉన్నారు, దినమెల్లా సేవలోనే ఉన్నారు. అది గొప్ప పని. అందుకంటే నేను ఉద్యోగం చేస్తానన్నట్టాడు. ఆ యోధా తన ఉద్యోగం నుంచి యోధా తీసివేయబడ్డాడట. అపోస్తలత్వం అనే ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు అంటాడు అక్కడ. అర్థమవుతుందా? సో ఇది కూడా ఒక రెస్పాన్సిబుల్ జాబ్. ఇది నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీలో ఉంటే నువ్వు చెయ్యి. లేదు ఫుల్ టైం మినిస్ట్రీ లేదంటావా, నువ్వు ఏదైనా జాబ్ చేసుకోలేదు, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయి, ఎలా అయినా తప్పులేదు. రైట్? ఇప్పుడు పౌలు గారి జీవితం అంతా డేరాలు కొట్ల, సంఘం పోషించింది ఆయన్ని. కొన్ని సందర్భాల్లో చూడండి, ఇక్కడ వ్రాయబడింది చూడండి. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలో పుచ్చుకొని విషయంలో నాతో పాలివారు కాలేదట, ఏ సంఘపు వారు కాలేదట, మీరు తప్ప అన్నాడు. తర్వాత యాలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చడానికి సహాయం చేశారన్నాడు. ఎవరు అవసరం? పౌలు గారు అవసరం, సొంత అవసరం. మాసిదోనియాలో వచ్చినప్పుడట, యాలయనగా తెస్సలోనికలో ఉన్నప్పుడు కూడానట మీరు మాటి మాటికి
నా అవసరం తీర్చడానికి సహాయం చేసేది. నేను ఈవిని అపేక్షించేలా చెప్పట్లేదు, కానీ మీరు ఖర్చు పెట్టిన దానికి విస్తార ఫలం రావాలని. మీరు ఏదైతే నా కోసం ఖర్చు చేశారో, మీరు ఏదైతే నా కోసం ఖర్చు పెట్టారో, కానుక ఇచ్చారో, చందా ఇచ్చారో, దానికి విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. ఈ విస్తార ఫలం ఎవరిస్తారట? దేవుడే ఇవ్వాలి. అదే ఇందాక మనం చదువుకున్న విత్తనమును విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు అని. రైట్. నేను ఈవిని అపేక్షించేలా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు అన్నాడు. అంటే ఆయన చేస్తున్న పరిచర్యకు వస్తువులు అవసరత ఏర్పడితే, ఏ వస్తువులు కావాలి పౌలు గారు మీ పరిచర్యకని వాళ్ళు అడిగి పలానా కొరత ఉందని తెలుసుకొని ఆ వస్తువులు వాళ్ళే కొని పంపించారట. వండర్ఫుల్ నేచర్ వాళ్ళకున్నటువంటి ఇచ్చే గుణం ఎంత గొప్ప గుణమో చూడండి. మీరు పంపిన వస్తువులు అపప్రదితి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మీరు పంపిన వస్తువులు మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అన్నాడు. మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మీరు చేసిన దానికి ఆయన రెట్టింపు ప్రతిఫలం ఇస్తాడు. మీరు నా పరిచర్యలో వాడబడ్డారు, ఉపయోగపడ్డారు, మంచి వస్తువులు మీరు కొనిచ్చారు. సో ఆ విధంగా మీరు ఉపయోగపడ్డారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు అని చెప్తున్నాడు. ఇది టోటల్గా ఇవ్వడం, దశమ భాగాలు, వాటి యొక్క పుట్టు పూర్వోత్తరాలు. ఇంకా అర్థం కాగలేదంటే వచ్చే వారం మళ్ళీ మాట్లాడతాను ఇదే టాపిక్ మీద. మరి మాట్లాడమంటారా? సరిపోద్దా? ఇంకా మాట్లాడాలా? సో ఇంకా ఏమైనా డౌట్లు ఉండి కోడిగుడి కేకల పీకే బ్యాచ్ ఏమైనా ఉంటే అప్పుడు మాట్లాడదాం. వాళ్ళు ఎంత లోతుకెళ్తే మనం ఇంకా లోతుకెళ్ళి కూర్చుంటాం, ఎందుకంటే బైబిల్ ఇది. సో పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుంటే ఫైనల్గా నేను చెప్పేస్తున్నాను, క్రొత్త నిబంధనలో ఇవ్వడం ఉంది కానీ ఏమి లేదు, బలవంతపు వసూలు లేదు. అర్థమైందా? అది హృదయంలో నిశ్చయించుకుని ఎంతైనా నువ్వు ఇవ్వచ్చు. నువ్వు ఇచ్చిన దానికి దేవుడు మరలా నీకు రెట్టింపు ఫలాన్ని ఇస్తానన్నాడు. ఎప్పుడూ ఆశించి చేస్తే కాదు. ప్రభువా నీకు 100 ఇస్తున్నాను, రాసుకో, నాకు 1000 ఇస్తానన్నావు కదా, మరి ఇచ్చే. అది కాదు. ప్రభా వారం 200 నేను కానికేస్తున్నాను ప్రభా, నేను వారం 200 వేస్తున్నాను కాబట్టి నేను వర్ధిల్లను కొలది. నువ్వు ఆ 200 10 చేసి 2000 ఇస్తుండు ప్రభా వారానికి అని అనకూడదు. అది మన విధానం కాదు. నువ్వు వర్ధిల్లను కొలది, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఉత్సాహముగా ప్రభు కొరకు ఇచ్చువానని దేవుడు ప్రేమించును. పరిచర్య మన బాధ్యత. ప్రతి చోట, అది హైందవుల గుడైనా, ఇస్లాం వారి మసీదైనా, లేకపోతే క్రైస్తవుల చర్చ్ అయినా, లేకపోతే జైనుల దేవాలయమైనా, బౌద్ధుల దేవాలయమైనా, ఏ దేవాలయమైనా భక్తులు ఇచ్చేటువంటి కానుకలతోనే అవి నడుస్తాయి. వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ అలాగే చేస్తారు. అందరూ అదే పద్ధతిని ఆచరిస్తున్నారు. కాబట్టి ఒకడినొకడు ఎద్దేవా చేయడానికి ఏమీ లేదు ఇక్కడ. కానీ మన క్రైస్తవ్యంలో కొంతమంది ఇచ్చే పనికిమాలిన స్టేట్మెంట్ల వల్ల అన్యుల మధ్యలో దేవుని నామం ఏమవుతుంది? చులకనవుతుంది. కాబట్టి ఒక్కటే ఆలోచించండి, ఒకడు బాధలో ఉండి ఇవ్వకపోయినందుకు దేవుడు వాడిని ఇంకా బాధ పెడతాడా? అలాంటి వాడు మనకు దేవుడు అవుతాడా? అవ్వడు. కాబట్టి ప్రియులారా, దేవుడు బలవంతపు వసూళ్ళు ఎప్పుడు చేయడు. అవి మనకెప్పుడు నేర్పించలేదు. మీకున్నంతలో, మీకు కలిగినంతలో మీ జీవితకాలం అంతా పరిచర్య చేయండి. మీ జీవితకాలం అంతా ప్రభువులో వాడబడండి. మీ జీవితకాలం అంతా ప్రభువుకు కృతజ్ఞతగా బతకండి. ప్రభువా నాకు సమస్తము ఇచ్చింది నువ్వే ప్రభువా, నీ దాంట్లో నుంచే నీకు ఇస్తున్నానన్న జ్ఞానం కలిగి ఉండండి తప్ప దేవుడికి నేను అంత ఇచ్చాను, ప్యాన్ మీద పేరు రాయండి, సభలో నా పేరు చదవండి, గట్టిగా నా గురించి ప్రకటన చేయండి. మొన్న ఎక్కడికో మీటింగ్కి వెళ్ళాను, నాకు 10 గంటలకో 10:30కో ఇచ్చారు మహానుభావులు. అప్పటి వరకు ఏం చేశారు తెలుసా? అప్పారావు 300, సుబ్బారావు రైస్ ప్యాకెట్టు, ఎల్లమ్మ చిక్కుడుకాయలు, పుల్లమ్మ బీరకాయలు, ఇంకొకడు పిడకలు, ఇంకొకడు పుల్లలు. ఏంటి దరిద్రం అంతా? ఎందుకు ఇదంతా? మైక్లో చదివితే తప్ప మీకు మూమెంట్ రాదా ఏంటి? అవన్నీ కరెక్ట్ కాదు. అవి అవసరం కూడా లేదు. వాక్యాన్ని ఆపేసి గంట సేపు ఈ సోదంతా మనకి ఎందుకండి? మనం ఇచ్చాం, మనం ఏమన్నా దేవుడికి ఏమైనా మేలు చేసామా? ఆయన మనకు మేలు చేస్తే కృతజ్ఞత చూపించామా? అంతే కదా. దేవుడు మనకు మేలు చేస్తేనే కృతజ్ఞత చూపించాం. ఈరోజు నీకు ఉన్నది ఏదైతే ఉందో అదంతా ఆయన ఇచ్చిందే. ఆయన ఇవ్వకుండా నీ దగ్గరికి ఏమీ రాలేదు. ఆయన ఇవ్వకుండా నీకు ఏదీ రాదు. కాబట్టే హృదయపూర్వకంగా కృతజ్ఞతతో ఇస్తాను. నేను దేవుడికి ఏమి ఇచ్చినా కృతజ్ఞతతో ఇస్తాను. ప్రభువా ఇది నువ్వు నాకు ఇచ్చిందే నీకు ఇస్తున్నాను, మరలా నువ్వు నాకు తిరిగి ఇస్తావు, నాకు తెలుసు ఆ విషయం.
నన్ను వర్ధిలింపజేసేది నువ్వే కనుక నీ పవిత్ర పరిచర్య కొరకు నేను వాడబడుతున్నాను. అది నా గొప్పతనం. అది నా గొప్పతనం కాదు, నీ గొప్పతనం, నాకు నువ్వు ఇచ్చినటువంటి ధన్యత అని చెప్పే మంచి మనసు మనకు ఉండాలి. అంతే తప్ప బలవంతాలు, దోచుకోవటాలు, నియమించటాలు, దశమ భాగాలు ఇవేవి క్రొత్త నిబంధన రూల్కి అప్లికబుల్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని కొత్త నిబంధనకు తీసుకురావడానికి, ఆపాదించడానికి వీలు లేదు. అవన్నీ పాత నిబంధన సంబంధమైనవే తప్ప క్రొత్త నిబంధన సంబంధమైనవి కావు. క్రొత్త నిబంధన స్వేచ్ఛనిచ్చేసింది. నీ ఇష్టం అందంతే, నీ ఇష్టం, నీ ఇష్టం. నీకున్నంతలో, నీకు కలిగిన దానిలో, నీకు వర్ధిల్లిన ప్రకారంగా నువ్వు ఎంతైనా చేసుకోవచ్చు అన్నాడు. అది దైవ నియమం. ఈ నియమానికి జీవితం అంతా కట్టుబడి ఉందాం. ఆ నియమం ప్రకారంగా జీవిద్దాం. నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు మనకే కాదు, ఈ ప్రసంగం వింటున్న వాళ్ళందరి కన్నులు తెరిపించునుగాక. ఆమెన్. ఈ ప్రసంగం వింటున్న వాళ్ళందరి నేత్రాలు తెరిపించి, మాటలతో చంపేస్తుంటారు కొంతమంది ప్రసంగాల్లో. మాటలతో, ఒక రకంగా కాదు, 100 రకాల మాటలతో చంపేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దరిద్రం అది. చిచ్చి తప్పది. అలాంటి దౌర్భాగ్య పనులన్నీ సంఘాల్లో నిలిపివేయబడాలి. ఈ ప్రసంగం అందరికీ చేరువవ్వాలి. మీరు అందరికీ చేరువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 2 భాగాలు తప్పకుండా, మొదటి భాగం వినాలి, అలాగే పార్ట్ 2 దశమ భాగాల గురించి 2వ భాగం కూడా వినాలి. ఇవన్నీ వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ వచ్చేంత వరకు మీరు అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఎంత గొప్ప వాక్యమును మా అందరికీ పంచిపెట్టినందుకు స్తోత్రం తండ్రి. మా అందరి హృదయాల్లో మీ మాటలు నింపినందుకు స్తోత్రం ప్రభా. పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. ఏ విధంగా ఉత్సాహముగా మీ పని కొరకు మేము ఇవ్వాలో మాకు నేర్పించారు. ఏ విధంగా మీ పరిచర్య జరిగించాలో మాకు నేర్పించారు. ఏ విధమైన జ్ఞానముతో మేము నింపబడాలో మాకు నేర్పించారు ప్రభు. మమ్మల్ని బలపరిచి ప్రభు, మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని వర్ధిలింప చేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ, జరగబో కార్యమంతటిని ఘనముగాను ప్రభా మీ నామానికి మహిమకరముగాను మా అందరి జీవితాలకు దీవెనకరంగా జరిగించమని వేడుకుంటూ, క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.